Yeah, fine. అందరికీ నమస్కారం. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ముందుగా భాగవతులందరికీ శుభాభినందనలు, శుభాశీస్సులు. అద్భుతమైనటువంటి సాంఖ్యయోగం చాలా బాగా తెలుసుకున్నాం. దానికి కావలసినటువంటి ప్రతి కాన్సెప్ట్ తెలుసుకున్నాము. మీ అందరి సమాధానాలు కూడా చాలా చక్కగా అనిపించాయి. చాలా బాగా అర్థమైనట్టుగా తెలుస్తోంది. అవి తెలియందే రెండవ అధ్యాయము దాదాపు కష్టం. రెండవ అధ్యాయం ద్వితీయం అద్వితీయం అంటారు. చాలా ఉన్నతమైనటువంటి అధ్యాయం. 11వ అధ్యాయము 1+1 కలిపితే 2 విశ్వరూప సందర్శనం. భగవంతుడి యొక్క పూర్తి రూపాన్ని చూసేది 11వ అధ్యాయంలో అయితే భగవంతుణ్ణి ఆత్మస్వరూపంలో తెలుసుకునేది ఈ అధ్యాయంలో. మనకు భగవంతుడికి తేడా లేదు, ఆత్మ జ్ఞానమే భగవంతుడు అన్న విషయం తెలిసేది మనకు ఈ అధ్యాయంలో. కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి అధ్యాయం అన్నమాట ఇది. అందుకే ద్వితీయం అద్వితీయం అని చెప్పేసి అనుకున్నాం కదా. కరెక్ట్, ద్వితీయం అద్వితీయం. అయితే గత వారం తెలుసుకున్న విషయాలు చూసినట్టయితే అర్జునుడు ఎంతగానో బాధపడుతున్నాడని, కానీ తను తమస్సులో ఉండడం వల్ల భగవంతుడు మాట్లాడలేదన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ భగవంతుడు ఒకసారి తనకేం చెప్పాడు? ధైర్యంగా ఉండు, దుఃఖం పడకు అన్న విషయాన్ని ఎప్పుడైతే తెలియజేశాడో భగవంతుడు, అప్పుడు అర్జునుడిలోని తమస్సు తగ్గి రజస్సులోకి, రజస్సు కూడా తగ్గి సాత్వికతలోకి అర్జునుడు వచ్చాడన్న విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే అర్జునుడు సాత్విక లక్షణంలోకి ప్రవేశించాడో అప్పుడు అతడు ఆత్మబోధ తెలుసుకునేటటువంటి అర్హతను సాధించాడు. అతడు ఆత్మబోధ అర్హతను సాధించేసరికి భగవంతుడు కూడా ఉత్సాహంగా చెప్పబోతున్నాడు. మనం ముందుగా అనుకున్నట్టుగా మొదటి 10 శ్లోకాలు అర్జునుడి విషాదం గురించి, 11 నుంచి 30 వరకు ఆత్మతత్వం గురించి, 39 నుంచి 53 వరకు నిష్కామ కర్మ, 31 నుంచి 38 వరకు మనం తెలుసుకున్నాము అద్భుతమైనటువంటి ధర్మాష్టకం, క్షత్రియ ధర్మం ఎలా ఉండాలి ఏంటి అనేది. తర్వాత చివరిగా 54 నుంచి 72 వరకు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని తెలుసుకుంటున్నాం. ఇన్ని గొప్ప విషయాలని మనము తెలుసుకోబోతున్నాం. ధర్మబద్ధంగా కర్మం చేయాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం నడపాలి, ఎప్పటికీ బాధపడకూడదు, యుద్ధం చేయడం వల్ల పోయేదేమీ లేదు. అర్జునుడు అనుకున్నట్టుగా అపకీర్తి రాదు, అర్జునుడు అనుకుంటున్నట్టుగా తనకు స్వర్గ నరకము రాదు, అర్జునుడు అనుకున్నట్టుగా తను అనార్యుడను అనేటటువంటి మాట అనిపించుకోడు. కాబట్టి భగవంతుడు ముందు ఆ విషయాలను తొలగించేసిన తర్వాత 2 విషయాలు శ్రీకృష్ణ భగవానుడికి అర్థమయ్యాయి. మొదటిది ఏంటంటే సాధారణ మోహం, రెండవది ఏంటంటే అసాధారణ మోహం. సాధారణ మోహం అంటే బంధుప్రీతి, బంధువులను ప్రేమించడం, బంధువుల గురించి ఆలోచించడం, బంధువులకు దూరం అవుతారేమో అన్నటువంటి బాధ, ఇది సాధారణ మోహం కిందికి వస్తుంది. అసాధారణ మోహం ఏదైతే ఉందో ఆ అసాధారణ మోహము తన క్షత్రియ ధర్మాన్ని వదిలేయడం, బాణాలను పారవేయడం, ఈ 2 రకాల మోహాలని దెబ్బ కొట్టాలి.
ముందుగా బంధుప్రీతిని దెబ్బ కొట్టాలి. అది సాధారణం, అందరిలో ఉంటుంది, అది పెద్ద కష్టం కాదు. కానీ అసాధారణ మోహం ఏదైతే ఉందో, నేను భిక్షమైనా అడుగుతాను కానీ హరిసూదన, ఎదురుగా ఉన్న వాళ్ళు నా బంధువులు, నా ఆత్మీయులు, వారు నా శత్రువులు కాదు. నువ్వు శత్రువులను సంహరించావు, కానీ ఎదురుగా ఉన్న వాళ్ళు నా శత్రువులు కాదు, నా బంధువులు అన్న విషయము అర్జునుడు చెబుతూ శ్రీకృష్ణుడికి తను ఏమంటున్నాడంటే, నేనే యుద్ధం చేయను అన్నాడు. అటువంటి అర్జునుడిని తనను పట్టాల మీదకి మళ్ళీ తీసుకురావాలి. అంటే అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేయాలి. అదే శ్రీకృష్ణుడి యొక్క ప్రథమ లక్షణం. అందుకోసం అని చెప్పేసి శ్రీకృష్ణుడు ముందు కామ్గా ఊరుకున్నాడు. తర్వాత అర్జునుడి సందేహాలకు, ముఖ్యమైన 3 సందేహాలకు సమాధానం వచ్చేసిన తర్వాత అప్పుడు తమస్సు నుంచి రజస్సులోకి వచ్చి, రజస్సులోంచి సాత్వికతలోకి వచ్చిన తర్వాత 11వ శ్లోకం నుంచి గీతా జ్ఞాన సౌధంలోకి ప్రవేశించాం. ఇందులో మనం గైడెడ్ టూర్, భగవంతుడు మనతో పాటు పయనిస్తూ మొత్తం అన్ని అధ్యాయాలని మనకు తెలియజేస్తాడు. అర్జునుడి సందేహాలు, మన సందేహాలు, అర్జునుడికి భగవంతుడు తెలిపే విషయాలు, భగవంతుడు మనకిస్తున్నటువంటి సందేహ నివృత్తులు, పరిష్కార మార్గాలు, అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ గురువు శిష్యుడు అనేటటువంటి సంబంధం ఏర్పడింది. అంటే దీన్ని ఏమంటారంటే అనుబంధ చతుష్టయం అంటారు. ఇది క్విజ్లో కూడా రావచ్చేమో, జాగ్రత్తగా ఉండండి. అనుబంధ చతుష్టయం అంటే ఏంటంటే, ఇద్దరి మధ్య లేదా ఒక గురు శిష్యుల మధ్య ఒక సంబంధం ఏర్పడాలి. దానికి 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఆ లక్షణాలు ఏంటంటే, ముందు విషయం. ఇక్కడ విషయం ఏమిటి అసలు ఏంటంటే, ఆత్మబోధ, మోక్ష మార్గం, ఆత్మతత్వాన్ని తెలియజేయడము సాంఖ్యయోగము గీత యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి విషయం తెలిసిపోయింది. 2, దీనివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటంటే, 1 అర్జునుడు కార్యోన్ముఖుడు అవ్వచ్చు, 2వది ఏంటి, అతనికి మోక్షం కూడా సాధించవచ్చు, మోక్షం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక విషయం ఉంది, ఒక ప్రయోజనం ఉంది. కానీ అధికారి అంటే అర్హత ఉన్నవాడా లేదా అర్జునుడు అంటే, అర్జునుడు అర్హత ఉన్నవాడే. అర్జునుడికి అర్హత ఉంది కాబట్టే ధర్మరాజుని, విదురుడిని, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ వదిలేసేసి శ్రీకృష్ణుడు కేవలము అర్జునుడికి గీతాబోధని చేస్తున్నాడు. కాబట్టి 4వది ఏంటి, సంబంధం. వీరిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? బావమరిది సంబంధంతో పాటు ఇప్పుడు గురు శిష్య సంబంధం కూడా ఏర్పడింది, ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ 4 విషయాలని మళ్ళీ చెప్తున్నాను. విషయము, ప్రయోజనము, యజమాని, సంబంధం, ఈ 4 కూడా వీరిద్దరి మధ్యలో ఏర్పడ్డాయి. ఇప్పుడు భగవద్గీత వినడానికి పూర్తి అర్హతను అర్జునుడు సాధించాడు. సాధించగానే వెంటనే అశోచ్వా ననోశోచత్వం అని చెప్పేసి ప్రారంభించేశాడు. ఏడవద్దు, ఫస్ట్ శ్లోకం ఏడవద్దు, చివరిలో కూడా మళ్ళీ శ్రీకృష్ణుడు అనేటటువంటి లాస్ట్ మాట కూడా ఏడవకు, నీ దుఃఖం తొలగింది కదా అని చెప్పేసి అక్కడ కూడా మా శుచ అంటాడు. అంటే ఏడవద్దు, ఏడుపు తీరిపోయినట్లే కదా, నీ శోకం తీరింది కదా. మన శోకాలను తీర్చేదే భగవద్గీత అన్న విషయం ఇక్కడ మనకు చాలా వివరంగా తెలుస్తుంది అన్నమాట. ఇక ఆ అనే అక్షరంతో స్టార్ట్ అయింది ఇక్కడ. అశోచ్వ అంటే ఆ అంటే ఏంటి, అక్షరాణం అకారోస్మి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అక్షరాలలో ఆ అనే అక్షరాన్ని నేను, ఆ అనేది మన మొదటి అక్షరము. అంత గొప్ప అక్షరంతో ఈ భగవద్గీత శ్రీకృష్ణుడి బోధ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఈ గీతా జ్ఞాన సౌధం లోపల ఆతోని ప్రారంభిస్తున్నాడు భగవంతుడు జ్ఞానబోధని. కాబట్టి ఆ అనేది అత్యంతమైనటువంటి ప్రాధాన్యత చెంది ఉంది. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు శోకం వద్దు, ధైర్యంగా ఉండాలి, మొదటి అధ్యాయంలో ధర్మంగా ఉండాలి. ఈ 3 విషయాలని తెలియజేశాడు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మ అంటే ఏంటి? ఏదైతే శాశ్వతంగా ఉంటుందో ఆత్మ. ఈ దేహం కానిదే ఆత్మ. మనము పంచకోశాల గురించి తెలుసుకున్నప్పుడు మనం ఈ దేహం కాదని, మనం మనస్సు కాదని, బుద్ధి కాదని, ప్రాణం కాదని, ఇంద్రియాలు కాదని ఇలా తెలుసుకున్నాము. ఇవన్నీ కానిదే ఆత్మ. ఆత్మ అనేది సత్యము, ఈ దేహం అనేది అసత్యము. సత్యమో అసత్యమో ఎలా డిసైడ్ చేస్తాం? మీ కంటికి కనిపించేది ఏదైనా సరే మారిందంటే అది అసత్యం. క్విజ్లో రావచ్చు. మీ కంటికి కనిపించేది ఏదైనా సరే మారిందంటే అది అసత్యం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెట్టును చూస్తున్నారు. చెట్టు పెరుగుతోంది, వృద్ధి చెందుతోంది, కొన్నాళ్ళకు చెట్టు నాశనం కూడా అయిపోవచ్చు, పాడైపోవచ్చు. అది అసత్యం. మీరు చూస్తున్నటువంటి జగత్తులో పాడవలు ఏదుందో చూడండి.
అవన్నీ కూడా శాశ్వతాలే. కానీ పాడవలది ఏది? మన దేహంతో సహా ప్రతిదీ మారవలసిందే, పడిపోవలసిందే. కాబట్టి ఏవి కూడా శాశ్వతాలు కావు ఇక్కడ. కేవలం ఈ లోపల ఏదైతే మన దేహాన్ని ఒక తొడుగులాగా ధరించిందో అది మాత్రమే శాశ్వతము. మనము సోక్రేట్స్ది గత వారము చక్కటి ఉదాహరణ తెలుసుకున్నాం. అందులోపల అతను ఏమన్నాడు? మిమ్మల్ని ఏం చేయాలి గురువు గారు? మిమ్మల్ని కాల్చాలా, పూడ్చాలా, మీ అంత్యక్రియలు ఎలా చేయాలి, ముందు నన్ను పట్టుకొని చూద్దామని అన్నాడు అన్నమాట ఆయన. కరెక్ట్. ఆత్మని పట్టుకోలేము. ఆత్మ అనేది వ్యాపకం. భగవంతుడిలోను, మనలోను, ప్రపంచంలోనూ ఉన్నటువంటి విశ్వ చైతన్యం ఏదైతే ఉందో అదే ఆత్మ. ఈ దేహము ఆత్మ పైన ఉంటుంది అంతే. అంటే ఒక చొక్కా వేసుకుని చొక్కా తీసేసినట్లుగా అన్నమాట. కాబట్టి చొక్కా అశాశ్వతం, కానీ చొక్కాలు మార్చేటటువంటి ఆత్మ శాశ్వతము. ఆ విషయము సత్యము, అదే సత్యము. తను అంటున్నమాట, ఈ కేవలం ఇంద్రియాలని మన విషయాలు గుర్తించడం వల్ల, మాత్ర స్పర్శ అని చెప్పేసి అనుకున్నాం కదా, వాటి వల్ల మనకు ఈ బాధలు, కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ సుఖాలు ఇవన్నీ వచ్చిపోతున్నాయి. ఒకవేళ మనకు మైండ్ని ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, మైండ్ పని చేయకుండా, అప్పుడు మనకు కష్ట సుఖాలు తెలియవు. ఎందుకంటే బయట విషయాలను మనం గుర్తించడం లేదు. బయట విషయాలను మనల్ని సుఖపెట్టడము, బయట విషయాలను మనల్ని దుఃఖపెట్టడము ఎప్పుడు జరుగుతుందంటే మనం వాటిని గ్రహించినప్పుడే. అసలు గ్రహించకపోతే అవి బాధ పెట్టవు. కాబట్టి అర్జున, బయట విషయాల గురించి నీ ఇంద్రియాలను బాధ పెట్టకు, నువ్వు ఆలోచించు. సత్యమైనటువంటిది నీ ఆత్మ. నువ్వు ఎవరిని ఇక్కడ చంపడం లేదు. ఇతరులను చంపుతున్నావు అని అనుకుంటే నువ్వు మూర్ఖుడివి. ఇతరుల చేత నువ్వు చంపబడుతున్నావు అనుకున్నా కూడా మూర్ఖుడివి. ఎందుకంటే చంపడం లేదు, ఎవరు చంపడం లేదు. చనిపోతున్నాయి కేవలం దేహాలు. అవి పడిపోతే కొత్త దేహాలు, మంచిదే కదా, కొత్త శరీరాలు వస్తాయి. చొక్కా పాడైపోతే కొత్త చొక్కా వస్తుంది, మంచిదే కదా అది. కాబట్టి ఎప్పటికైనా కూడా ఇది మనందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ ఆత్మ అనేది ఒక్కటి మాత్రమే వికారాలు లేనిది. వికారం అంటే ఏంటి? క్విజ్లో రావచ్చు. వికారం అంటే పుట్టడం, పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఉండడం, ఉండిన తర్వాత పెరగడం, పెరిగిన తర్వాత మార్పు చెందడం, మార్పు చెందిన తర్వాత క్షీణించడం, క్షీణించిన తర్వాత మరణించడం. ఈ 6 లక్షణాలు ఉన్నదాన్ని వికారం అంటారు. మార్పు చెందేదాన్ని వికారం అంటారు. నీ ఆత్మకు మార్పు లేదు, నీ శరీరానికి మార్పు ఉంది, నీ మనస్సు మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీవు తీసుకునే గాలి యొక్క పరిమాణం మారుతుంది, కానీ ఆత్మ మాత్రము మారదు. కాబట్టి జాయతే, అస్థి, వర్ధతే, విపరిణీతే, అపక్షయతే, వినశ్యతి అని చెప్పి ఏవైతే 6 లక్షణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ లక్షణాలు లేనటువంటిదే ఆత్మ. ఇందులోపల ఒక గొప్ప శ్లోకం ఉంది. ఏంటంటే నాయం హంతా నా హన్యతే అని ఏదైతే ఉందో అక్కడ ఏమవుతుందంటే నేను చంపుతున్నాను, నేను చంపడం లేదు. నేను చంపుతున్నాను అనుకోవడం మూర్ఖత్వమే, నేను చంపబడుతున్నాను అనుకోవడం కూడా మూర్ఖత్వమే. మీరు థామస్ కార్లైల్ అని ఆయన గురించి ఒకసారి మీరు చూసినట్లయితే ఆశ్చర్యపోతారు. ఆయన భగవద్గీతను అనువాదం చేశారు. ఆయన ఒక గొప్ప రైటర్ కూడా అనమాట, ప్లస్ అనలిస్ట్. ఆయన ఏమన్నారంటే ఈ మంత్రం ఏదైతే ఉందో, నాయం హంత నాణ్యత ఏదైతే ఉందో అది నాకు అష్టాక్షరి మంత్రంతో సమానము. నాకు ఓం నమో నారాయణతో ఇది అంతది. నేను ఎవరిని చంపడం లేదు, నేను చంపబడడం లేదు. ఇతను అమెరికన్ ఫిలాసఫర్ ఎమర్సన్తో కలిసి చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. అంటే ఎంత గొప్ప మాట అంటే, నువ్వు చావవు అని తెలిసినప్పుడు మనకి ఎంత సంతోషం ఇస్తుంది. మనకున్నటువంటి అతిపెద్ద టెన్షను మరణం, కానీ నువ్వు మరణించవు అన్నటువంటి విషయం తెలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి చిరిగిన వస్త్రాలను, మలిన వస్త్రాలను ఏ విధంగానైతే తీసి పడేస్తామో ఈ దేహం కూడా అంతే. మనం దేహం కాదు. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా మనని మనం దేహం అనుకుంటున్నాము. కానీ గత వారం తెలిసినటువంటి విజ్ఞానంతో, పంచకోశాలతో మనము తయారయ్యాము అని చెప్పేసి చెప్పుకున్నాం గత వారం. ఆ పంచకోశాలకు కూడా అతీతమైనటువంటిది, వేరైనది ఆత్మ. ఆ పంచకోశాలకు కూడా వేరైనటువంటి ఆత్మని మనం గుర్తించడం కష్టము. మనం ఆత్మస్వరూపాలు మనం తెలుసుకోవడం కష్టము. ఇలాంటి భగవద్గీత విన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఎవరినైతే చంపను, నేను చావను అని చెప్పి అనుకుంటావో అప్పుడు సంతోషంగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తావు. యూ డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ అటాచ్మెంట్స్. అదే అన్నమాట అక్కడ జరిగేది. కావలసింది కూడా అదే. నైనం చిందంతి శస్త్రాన్ని అని చెప్పేసి 4 పాదాలు ఉన్నాయి కదా, అవి ఒకసారి చూద్దాం మనం. శస్త్రాలు ఈ ఆత్మను ఖండించలేవు అని చెప్తున్నాడు భగవంతుడు. శస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి?
భూమిలోంచి తయారైతే భూమిలోంచి వచ్చినటువంటి మెటీరియల్స్ తీసుకుని తయారవుతుంది కదా. రా మెటీరియల్స్ అన్నీ కూడా భూమిలోంచి వస్తాయి, అలా తయారవుతుంది. ఆ శస్త్రాలు ఈ ఆత్మను ఏమీ చేయలేవు. ఆత్మను నరకుతాయి, అవి నరకలేవు. సో భూమి తత్వము ఆత్మని ఏమీ చేయదు అని అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ శస్త్రాన్ని అంటే శస్త్రాలు అని కాకుండా భూమి తత్వము అని అర్థం చేసుకోండి. భూమి తత్వము ఆత్మని ఏమీ చేయదు. రెండవది, నైనం దహతి పావక, అగ్నిదేవుడు దీన్ని కాల్చలేడు. అంటే అగ్ని యొక్క ప్రభావం దీనిపైన ఏమీ ఉండదు. ఇక నీరు తడపజాలదు. నశోషయతి మారుత, దాన్ని గాలి పక్కకు తోయలేదు. అంటే ఏంటి? పంచభూతాలలో 4 భూతాల గురించి చెప్పాడు. ఇది క్విజ్లో రావచ్చు. ఒకటేంటి? గాలి, తర్వాత అగ్ని, నీరు, తర్వాత భూమి. ఇవి ఆత్మను ఏమీ చేయలేవు అని చెప్పాడు. మరి ఆకాశం గురించి ఎందుకు మాట్లాడలేదు భగవంతుడు? ఇంత పెద్ద శ్లోకంలో ఈ 4 ఆత్మనేం చేయలేవు. ఈ 4 దేహాన్ని ఏమైనా చేయగలవు. దేహాన్ని అగ్ని కాల్చగలదు, దేహాన్ని అగ్ని తడపగలదు, దేహాన్ని అగ్ని వాయువు పక్కకు తోయగలదు, దేహాన్ని పృథివీలోంచి వచ్చిన శస్త్రాస్త్రాలు ఇవన్నీ మనను బాధించవచ్చు. కానీ ఆకాశం గురించి ఎందుకు మాట్లాడలేదంటే ఆకాశం సర్వవ్యాప్తి, ఆత్మ కూడా సర్వవ్యాపకం, భగవంతుడు కూడా సర్వవ్యాపకం. కాబట్టి ఆకాశ తత్వానికి సుమారుగా దగ్గర ఉంది. బహుశా అందుకోసమనే ఇందులోపల ఆకాశ తత్వాన్ని భగవంతుడు చెప్పలేదు. కాబట్టి ఈ ఆత్మ ఏదైతే మన ఇంద్రియాలతోటి, కళ్ళతోటి, ముక్కుతోటి, నోరుతోటి, చెవితోటి, చర్మంతోటి మనం అర్థం చేసుకోలేము. బుద్ధి ద్వారా, ఆలోచన ద్వారా అర్థం చేసుకునే అవకాశము ఉంది. కానీ మనము దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవడం కష్టము, చూడలేదు కాబట్టి. ఎందుకంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకంటే ఏమిటి ఆత్మ? కొంతమందికి ఆత్మ గురించి చెప్తుంటే కొంతమంది ఆశ్చర్యంగా చూస్తుంటారు, కొంతమంది ఆశ్చర్యంగా వింటూ ఉంటారు, కొంతమందికి అర్థం కావడమే కష్టము. అందుకోసమే భగవంతుడు అంటాడు అనమాట, నువ్వు చంపుతాను, చస్తాను అనేటటువంటి బాధ వదిలేసేయి. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. ఇది ఎందుకోసం? మనకి గ్యారెంటీ ఎట్లా ఉందో చూద్దాం. ఒక రాత్రి అయ్యాక ఒక పగలు వస్తుంది. ఋతువులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, అంతే కదా. సూర్యుడి తర్వాత చంద్రుడు వస్తున్నాడు, కష్టాల తర్వాత సుఖాలు వస్తున్నాయి. ఈ ప్రపంచమంతా ఒక సైకిల్ లాగా తిరుగుతుంది, ఇలా గుండ్రగా తిరుగుతుంది. కాబట్టి ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి రావాల్సిందే. కాబట్టి పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న సమయంలో నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరినో చంపుతున్నాను అని అనుకోకు. ఈ దేహం పోతుంది, మళ్ళీ కొత్త దేహం వస్తుంది, అంతే. కానీ ఎవరు చనిపోవడం అనేది ఇక్కడ జరగడం లేదు. ఆత్మ శాశ్వతము. ఈ ప్రపంచంలో ఏవైతే నియమాలు ఉన్నాయో అవే నియమాలు ఇక్కడ మనము పాటిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. తెలియజేసుకునేమంటున్నాడు? ఈ దేహం లోపల ఏవైతే మనం పుడుతున్నామో, మెల్లమెల్లగా పెరుగుతున్నాము, తర్వాత కౌమార వ్యవస్థలోకి వస్తున్నాము, తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాము, తర్వాత వృద్ధాశ్రమంలోకి వెళ్తున్నాము, తర్వాత మరణిస్తున్నాము, తర్వాత మళ్ళీ జన్మనెత్తేది ఒక సింగిల్ పీస్ మిస్ అయింది. పుడుతున్నాము, పెరుగుతున్నాము, వృద్ధాప్యం వస్తుంది, ఈ పీస్ ఏదైతే ఉందో అది మిస్ అయింది. భగవంతుడు ఏమంటున్నాడంటే ఈ దేహానికి ఇవి ఏవైతే దశలో ఫేజెస్, అది కూడా ఒక దశ. కాబట్టి దాని గురించి నువ్వు పెద్దగా ఆలోచించమాకు. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఆత్మస్వరూపుడివి. నీకు ప్రారంధం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంకొక జన్మ తీసుకుని తీరుతావు. కాబట్టి దేహం పోతుంది అని చెప్పి బాధపడకు. మీరే ఆలోచించండి, కొత్త షర్ట్ పడేస్తే, పాత షర్ట్ పడేస్తే బాధపడతావా? కాబట్టి ఈ మనం ఆత్మస్వరూపమని తెలుసుకున్న తర్వాత నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు అర్జున అని చెప్తున్నాడు. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాము? మనము ఈ దేహం కాదు, కనిపించే ఈ దేహం కాదు. దేహం అనేది మనం పనులు చేయడానికి సాధనం, ఇట్స్ ఎ టూల్, ఉపకరణం. ధర్మబద్ధమైన జీవితం నడపడానికి, మోక్షం సాధించడానికి ఒక ఉపకరణం మాత్రమే. కానీ ఇందులో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది మనకు ఎట్టి పరిస్థితులలో కూడా శాశ్వతం కాదు. కేవలం ఒక ఉద్యోగం, మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాము, ఆ ఉద్యోగం మనకు పర్మనెంటా? కాదు కదా. ఉద్యోగంలో కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. అదేవిధంగా దీన్ని కూడా అద్వైతులు ఏమంటారంటే ఉపాధి అంటారు. ఉపాధి అంటే ఉద్యోగం లాగా. ఆ ఉద్యోగం వెళ్ళిపోయాక కొత్త ఉద్యోగంలోకి వెళ్తాం, అంతే.
కాబట్టి ఈ విషయంలో ఎవరూ బాధపడకూడదు, మనం కూడా బాధపడకూడదు. చెప్తున్న బోధ అంతా కూడా అర్జునుడికి కాదు, అర్జునుడి రూపంలో మనందరికీ భగవంతుడు అందజేస్తున్నాడు. నారాయణుడు నరుడికి, నరుడు అంటే అర్జునుడు మన ప్రతినిధి, ఆయనకు తెలియజేస్తున్నాడు. తెలియజేసేమంటే పూర్తిగా ఆత్మస్వరూపము. నీ శరీరంలో దేహంలో మార్పులు వచ్చినట్టే మరణం కూడా వస్తుంది, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరణించిన తర్వాత కూడా నువ్వు ఎక్కడికి పోవు, నీ ఆత్మ అలాగే ఉంటుంది. ఆ ఆత్మస్వరూపుడివి కాబట్టి మళ్ళీ నువ్వు ఇంకొక దేహాన్ని తీసుకుని మళ్ళీ జన్మిస్తావు. నువ్వు ఎవరిని చంపబడడం లేదు, ఎవరిని చంపడం లేదు. అలా అనుకున్నట్లయితే నువ్వు మూర్ఖుడవి. కాబట్టి నువ్వు ఎవరిని చంపడం లేదు అన్న విషయాన్ని తెలియజేసి ఆత్మబోధ తెలియజేశాడు అనమాట. ఎప్పుడైతే అర్జునుడికి ఈ విషయం తెలిసిందో కొద్దిగా రికవర్ అయ్యాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాళ్ళని నేను చంపట్లేదు, మళ్ళీ వాళ్ళు ఇంకో జన్మెత్తుతారు, మళ్ళీ ఏదో ఒక రూపంలో వస్తారు. కేవలం ఈ ఉద్యోగం మాత్రం పోయింది. ఇప్పుడు అరణ్యానికి వెళ్ళాం మనము, ఇంకా రోజు కలుస్తున్నావా వీళ్ళని? ఏమన్నా కలవడం లేదు కదా. మళ్ళీ అదృష్టం బాగుంటే వచ్చే జన్మలో కలుస్తాం అన్న విషయమే ఇక్కడ వాళ్ళు బాగా అర్థం చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఆత్మ అనేది మనకు శాశ్వతము, ఈ దేహం అనేది అశాశ్వతము అని అద్భుతంగా ఈ 20 శ్లోకాలలో ఆత్మ గురించి తెలియజేశాడు. మనకు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే దేహం పైన మమకారం అవసరం లేదు, కొత్త దేహం వచ్చి తీరుతుంది. జన్మ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియకపోవచ్చు, మన ప్రారంభాన్ని బట్టి జన్మ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. జన్మ రాకూడదంటే అది మోక్షము. మోక్ష సాధనకి మనం ప్రయత్నం చేయవచ్చు, అది కూడా స్థితప్రజ్ఞుల విషయం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఇక తర్వాత భగవానుడు ధర్మాష్టకం అని చెప్పేసి క్షత్రియ ధర్మం గురించి చెప్తున్నాడు. తను ఏమంటాడంటే, బాబు నువ్వు ధర్మబద్ధమైనటువంటి జీవితం చేయాలి, చేయలేకపోతే జ్ఞానబద్ధమైనటువంటి జీవితం గడపడం కష్టం. ధర్మం అనేది ప్రతిదానికి అవసరం. మన హిందూ ధర్మం కూడా ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటే ధర్మంతోటే అన్నీ ఆధారపడ్డాయి. ధర్మబద్ధమైన జీవితంతో మనకు మోక్ష సాధన వస్తుంది. జ్ఞానమైనటువంటి జీవితం కూడా ధర్మం నుంచి వస్తుంది. కాబట్టి అర్జున, నువ్వు ధర్మబద్ధం. ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో అది అధర్మం కాదు, నువ్వు స్వధర్మం చేస్తున్నావు. ఎందుకంటే యుద్ధం ప్రారంభించింది అర్జునుడు కాదు. ఇప్పుడు ఒకవేళ దుర్యోధనుడు వచ్చి తమ్ముడు యుద్ధం వద్దు అని చెప్పి అర్జునుడితో చెప్తే అది ధర్మం. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు, యుద్ధం మొదలెట్టింది వాళ్ళు, అధర్మంగా వీళ్ళ వస్తువులన్నీ లాక్కున్నది వాళ్ళు. కాబట్టి వాళ్ళు యుద్ధాన్ని గనక ఆపినట్లయితే అది ధర్మమే. కానీ అర్జునుడు యుద్ధాన్ని ఆపితే అది అధర్మము. కాబట్టి నువ్వు చేయవలసింది స్వధర్మము, ఇది అనివార్యము. ఇక్కడ నీ ప్రాణాలు పోయినా సరే నీ యుద్ధం చేయవలసిందే. ఓ కుంతీపుత్ర అంటాడు కౌంతేయ. కౌంతేయ అంటే ఏంటి? మనం అనుకున్నాం ఎన్నో సంబోధనలు, ఇంతకుముందు కూడా మధుసూదన, హరిసూదన, పార్థ ఇలాంటివన్నీ అనుకున్నాం కదా. ఇక్కడేమన్నాడు కౌంతేయ. మధుసూదన అన్నప్పుడు ఏంటి? మధులాంటి ఇంద్రియాలను నేను ఎలా నాశనం చేసుకోవాలో తెలుపవయ్యా అని మధుసూదన. హరిసూదన అంటే శత్రువులను చంపేటటువంటి ఓ శ్రీకృష్ణ అని చెప్పేసి. పార్థ అంటే పృథు, వీళ్ళ అమ్మ పేరు పృథ యాక్చువల్గా. తర్వాత ఆవిడని కుంతిపోదుడికి దత్తత ఇస్తారన్నమాట. దత్తత ఇచ్చిన తర్వాత ఆవిడ తన కుంతి అని చెప్పి తన పేరు మారిపోతుంది. కాబట్టి కుంతిపుత్ర కౌంతేయ, పృథపుత్ర పార్థ, కుంతిపుత్ర కౌంతేయ. ఇక్కడ కౌంతేయ అండంలో అర్థం ఏంటంటే, మీ అమ్మ ఎన్ని రకాలుగా కష్టపడిందో తెలుసా ఈ ధర్మ యుద్ధం కోసం, తనకు ఎంత ప్రతీకార వాంఛ ఉందో తెలుసా. ఆవిడ మా దగ్గరికి వచ్చి చెప్పింది, భీమార్జునులకు చెప్పు, క్షత్రియ మాత ఎందుకు పిల్లల్ని కంటుంది, ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్పు అని నాతో చెప్పిందయ్యా మీ అమ్మ అని వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేశాను అనమాట. కౌంతేయ అనడంలో అది అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, కౌంతం అంటే బల్లెలు, చాలా షార్ప్గా ఉంటాయి. బల్లెలు, ఈటలు చాలా షార్ప్గా ఉంటాయి. నీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఇంత చిన్న విషయాన్ని? మీ అమ్మకు కూడా కావాల్సిందే, మీకు కూడా కావాల్సిందే, ప్రతి ఒక్కళ్ళకు కూడా కావాల్సింది ఇదే. సో కాబట్టి ఎన్నో సన్మానాలు నువ్వు అందుకున్నావు నీ తెలివితేటల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ దీనివల్ల ఎన్నో తెలివితేటలు అందుకున్నావు నువ్వు, ఎన్నో సన్మానాలు, ఎంతో గుర్తింపు అందుకున్నావు. కాబట్టి ఇవాళ నువ్వు వీళ్ళందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుంటావా? ఎంత అపకీర్తి వస్తుందో తెలుసా నువ్వు నీ ధర్మాన్ని వదిలేస్తే. నీ ధర్మాన్ని ఎప్పుడూ వదిలేయకూడదు. ఎందుకంటే మన రాజులకు పూర్వకాలంలో క్షత్రియులకి జ్ఞానబోధ కూడా ఎక్కువ జరిగేది. మీరు 4వ అధ్యాయం వచ్చినప్పుడు మీకు ఆ విషయం తెలుస్తుంది. శ్రీకృష్ణుడు కూడా మొట్టమొదటిసారిగా తను ఈ జ్ఞానాన్ని రాజర్షులకు అందించాడు. తద్వారా అది పోయింది. రాజులు ప్లస్ ఋషులు, రాజులలో గొప్పవారు, రాజులలో ఆత్మజ్ఞానం కావాలనుకునేటటువంటి రాజ ఋషులకి ఈ జ్ఞానాన్ని అందించాడు శ్రీకృష్ణుడు ఆ రోజుల్లో.
కాబట్టి రాజులకు చాలా ఉన్నతమైన పాత్ర ఉండేది ఆ రోజుల్లో. జనాలందరినీ కాపాడేటటువంటి బాధ్యత కూడా వారిపైన ఉంది. వారిని భుజస్కంధాలపైన మోయాలి. అందుకే వారు భగవంతుడి యొక్క భుజాలు అంటారు. కాబట్టి నువ్వు నీ ధర్మాన్ని వదిలేస్తే, నువ్వు నీ స్వధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని వదిలేస్తే నువ్వు ఎంతమందికి అన్యాయం చేసిన వాడవుతావు, అధర్మ పాలన ఎంతమందికి ఇస్తావు. కాబట్టి ఇది ధర్మబద్ధమైన యుద్ధం. నువ్వు చనిపోయినా సరే, ఒకవేళ చనిపోతావు అనుకో, చనిపో, స్వర్గం వస్తుంది, వీరస్వర్గం. ఎందుకంటే ఇక్కడ మీ వంశానికి ఒక వరం ఉంది. ఏంటంటే ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరస్వర్గం చేరుకుంటాడు. కాబట్టి నువ్వు బెంగపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? సరే, పోనీ గెలిచావనుకో, సకల భోగభాగ్యాలు అనుభవించు. అందుకే ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. భోగభాగ్యాలని అనుభవించుకోమని భగవంతుడు చెప్పాడంటే దాని ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో కూడా భోగభాగ్యాలను వదలమని కాదు. ఎంత అవసరమో వాటిని అంత ఖచ్చితంగా అనుభవించాలి. కాబట్టి తను ఏమంటాడంటే, నువ్వు ఖచ్చితంగా భోగభాగ్యాలు అనుభవించు యుద్ధంలో గెలిచి, లేదా యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తావు. ఏది లాస్ నీకు? రెండు కూడా. కాబట్టి అర్జున, సుఖము దుఃఖము రెండు సమానమే. సుఖములోనే దుఃఖం ఉంటుంది. ఇది సుఖం అనుకోండి, ఇందులో కూడా దుఃఖం ఉంటుంది. ప్రతి సుఖము దాని వెంట ఒక దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఓ అర్జున, అర్థం చేసుకో, నువ్వు మరణించినా సరే నీ స్వధర్మాన్ని వదలద్దు. నీవు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మాన్ని వదలద్దు. ఇంతసేపు ఆత్మబోధ చేశాను. ఆత్మబోధ వల్ల నీకు ముందు బంధుప్రీతి తగ్గిందని అనుకుంటున్నాను. ఏది? సాధారణ మోహం. మన క్విజ్లో వస్తుంది అనుకున్నాం. సాధారణ మోహం, అసాధారణ మోహం. సాధారణ మోహం వల్ల ఏంటి? బంధుప్రీతి. బంధుప్రీతి ఇప్పుడు ఆత్మబోధ చెప్పిన తర్వాత తగ్గింది. ఎందుకంటే ఎవరిని నువ్వు చంపట్లేదు, ఎవడు నీతో చావడం లేదు. అటువంటిప్పుడు నువ్వు ఎందుకు బెంగపడుతున్నావు అన్న విషయం తెలియజేసినప్పుడు ఇక బాధపడాల్సినటువంటి అవసరం ఏముంది? అవసరం లేదు. రెండవది ఏంటి? అసాధారణ మోహం ఏంటంటే, నా ధర్మాన్ని కూడా నేను చెయ్యను, నా స్వధర్మాన్ని కూడా నేను చెయ్యను, స్వధర్మాన్ని కూడా నేను చెయ్యను అనడం అనేటువంటి అసాధారణం. నువ్వు ఒక క్షత్రియ పుట్టుక పుట్టి జ్ఞానానికి అర్హత సాధించినటువంటి గొప్పవాడిని. 12 సంవత్సరాల పాటు తపస్సు చేశావు, ఇంద్రియాలను జయించావు, నువ్వు నిద్రను, అజ్ఞానాన్ని జయించి గుడాకేశాలను అనిపించుకున్నావు. అటువంటి ఉన్నతుడైనటువంటి వాడి ధనంజయాన్ని, ధనాన్ని కూడా జయించావు. రాజసూయ యాగం చేసినప్పుడు ఎంతమంది రాజులని నువ్వు హతమార్చి ఎంత డబ్బు తీసుకొచ్చావు మీ అన్నగారికి? పాండురాజు మీ నాన్నగారు, ఈయన మధ్య మధ్యలో అర్జునుడిని పాండవ అని కూడా పిలుస్తుంటాడు. పాండవ అంటే పాండురాజు. ఈ రాజ్యం అంతా కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది యాక్చువల్గా పాండురాజు రాజ్యానికి రాజు అన్నమాట. ఆయన అంత సంపద తీసుకొచ్చేసి వాళ్ళ అన్నగారి చేతిలో పోస్తూ ఉండాడు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోవడం వల్ల ఆయనకి రాజ్యార్హత లేదు. కానీ ఈయనకు అన్నంటే చాలా ప్రేమ, అన్నంటే చాలా ఇష్టం. కాబట్టి అన్న కోసం ప్రతి పని చేస్తుండేవాడు. కానీ దురదృష్టవశాత్తు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడే ఇప్పుడు రాజు అయ్యాడు. దుర్యోధనుని, భీష్ముని పెట్టి తను రాజ్యాధికారం చేస్తున్నాడు. ఈ సమయం లోపల ఈ సంపాదన ఎవరిది? మీ నాన్నగారు సంపాదించి పెట్టింది. కాబట్టి నువ్వు పాండవరాజు పుత్రుడా అంటే ఇంత వెనకాల ఇంత మీనింగ్ ఉందన్నమాట. ఆ అర్థాన్ని, వెనకాల ఉన్న మీనింగ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అర్థం చేసుకో అర్జున, సుఖాలు దుఃఖాలు ఉంటాయి, అంత మాత్రం చేత కర్మ వదిలేస్తావా? సుఖం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే నీ కర్మ నువ్వు ఏ కోరిక లేకుండా చేయాలి. దీన్నే నిష్కామ కర్మ యోగం అంటారు. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఏ విధమైన కోరిక లేకుండా చేయడం. ఒకసారి రమణ మహర్షిని ఒక ఆయన అడిగాడు అన్నమాట, నిష్కామ కర్మకి ఉదాహరణ చెప్పండి అని. ఆయన ఏం చేశాడంటే, ఈయన పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళాడు, అరుణాచల కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కొండ మీద ఎర్రటి ఎండ లోపల అంత పైకి వెళ్ళేటప్పుడు దాంట్లో ఒక కర్ర దొరికింది. ఆ కర్రను చక్కగా చెక్కి వంకీ కర్రలాగా తయారు చేశారు పైకి వెళ్ళి. చివరికి వాళ్ళు వెనక్కి వస్తుంటే ఆ దారిలో కూడా ఒక ముసలివాడికి ఆ కర్రను అందజేశారు. మనము ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? తను చేసిన పనిని వేరే వారి కోసం అర్పితం చేశాడు. మనం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం. మీరు మీ అవయవాలన్నీ బాగున్నాయి, మీరు ఎంతో అదృష్టవంతులు. మీకు ఒక అమ్మా నాన్న మిమ్మల్ని కొన్ని రోజులు పెంచారు, మీరు ఎంతో అదృష్టవంతులు. మీకు బేసిక్ ఎడ్యుకేషన్ వచ్చింది, మీరు ఎంతో అదృష్టవంతులు. మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీరు ఎంతో అదృష్టవంతులు. మీకు మళ్ళీ భార్య పిల్లలు ఉన్నారు, ఎంతో అదృష్టవంతులు. మీరు మీ సొంత కార్లో తిరుగుతారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, మీరు ఎంతో అదృష్టవంతులు. మీరు ప్రపంచంలో ఉన్న 1% మంది అదృష్టవంతులలో ఒకరు. ఇంకా కూడా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి అని చెప్పుకుంటే భగవంతుడు రేపు పైకి వెళ్ళాక ఆ చెప్ప ఈ చెప్ప వాయిస్తాడు. నీకు నేను ఏం తక్కువ చేశాను? ప్రపంచంలో పుట్టినటువంటి 99% మనుషుల కంటే కూడా నిన్ను పుట్టించానే. అటువంటిప్పుడు నువ్వా కంప్లైంట్స్ చేసేది?
అని చెప్పేసి కాబట్టి నిరంతరము ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. నిష్కామ కర్మ చేయడం అనేది అత్యంత ఉన్నతమైనటువంటిది. అన్ని పురాణ సారం కూడా నిష్కామ కర్మ చేయడము, పరహితుల కోసము ఉండడమే. సర్వభూత హితేరత భక్తుల యొక్క గొప్ప లక్షణాలలో అది అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. అందరి యొక్క ఔన్నత్యాన్ని చూడాలి, అందరి యొక్క హితాన్ని చూడాలి. నిష్కామ కర్మ చాలా గొప్పది అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఇప్పటి నుంచి నిష్కామ కర్మ చెప్తున్నాడు. ఈ నిష్కామ కర్మ చేయడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. కోరికలతో చేసే కర్మలలో 2 రకాల దోషాలు ఉంటాయి. వాటిని అభిక్రమ నాశ దోషం అని, ప్రత్యవాయ దోషం అని అంటారు. అభిక్రమ నాశ దోషం ఏంటంటే చేసే పని పాడైపోతుంది. నేను ఇక్కడి నుంచి ఏదో బ్యాంక్కి వెళ్దాం అనుకుంటాను, మధ్యలో నా బండి పాడైపోయింది, సో పని అవ్వదన్నమాట. దాన్ని అభిక్రమ నాశ దోషం అంటారు. ఇంకోటి ప్రత్యవాయ దోషం, అంటే విరుద్ధ ఫలితం వచ్చింది. నేను వెళ్దాం అనుకున్నది కాకుండా ఇంకోటి ఏదో అయింది. నాకు పాస్ అవుతానని ఎగ్జామ్కి వెళ్తే ఫెయిల్ అయ్యి బయటకు వచ్చా. దాన్ని ప్రత్యవాయ దోషం అంటారు. మన కోరికలతో చేసేటటువంటి పనులకు ఈ 2 దోషాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది క్విజ్లో అడగచ్చు. అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం. ఈ 2 దోషాలు గనక పని లోపల ఉన్నట్టయితే మనము అవి కోరికలతో చేసే పనులలో ఉంటాయి. కానీ ఏ కోరికలైతే లేకుండా నువ్వు పని చేస్తావో దీన్నే నిష్కామ కర్మ లేదా కర్మ యోగం అంటారు. కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అంటారని గత వారం తెలుసుకున్నాం. చేసే ప్రతి పని ఒక మంచి ఫలితాన్ని, ఒక చెడ్డ ఫలితాన్ని, ఒక మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కర్మయోగంలో ఈ ఫలితాలు మనకు అంటవు. ఫలితం మనకు అంటిందంటే దాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాలి. ఈ జన్మలో కొన్ని అనుభవించే అవకాశం ఉంది, కానీ వచ్చే జన్మలలో అనుభవిస్తాము. చెడైతే వచ్చే జన్మల్లో వచ్చేసరికి అది ఎలాంటి స్టేజ్కి వెళ్తుంది. ఈ జన్మలో ఒకరిని చెంపదెబ్బ కొడితే అది తీర్చుకోవడానికి ఒక 50 జన్మల తర్వాత మళ్ళీ మన ఇద్దరము కలిసినట్టయితే ఆ జన్మలో అవతల వ్యక్తి నన్ను పొడిచేస్తాడు కత్తి తీసుకుని. కాబట్టి మనము కర్మల యొక్క ఫలితం మనకు అంటకుండా చూసుకోవాలి. కర్మ చేయాలి, కానీ దాని ఫలితం అంటకూడదు. ఇప్పుడు పాములు పట్టేవాడు ఉంటాడు. పాములు కనుక పట్టివాడు ఆడించకపోతే వాడికి డబ్బు రాదు. పోనీ పట్టుకుందామంటే అవి కాటేస్తాయి. పాములు పట్టుకుందామని వాడు వెళ్ళాడు, వాడికి కాటేస్తుంది. కానీ పోనీ కాటేస్తుంది కదా అని వదిలేస్తే వాడి కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? కాబట్టి ఏం చేయాలి? వాడు ఆ పాము యొక్క కూరలు తీస్తే పాములు పట్టుకుంటున్నాడు, ఆడించవచ్చు. అదేవిధంగా ఆ కూరలు అనేటటువంటి కోరికను కనుక తీసేసేటట్టయితే దాన్ని నిష్కామము అంటారు. సులభంగా అర్థమైంది కదా? పాము యొక్క కూరలు తీసి పామును ఆడించాలి, కోరిక లేకుండా పనిచేయాలి. అనవసరం అంటే చిన్న చిన్న కోరికలు పర్వాలేదు, ప్రతిదానికి ఇంకా అది తప్పు. భగవంతుడు కూడా దాన్ని హర్షించాడన్న విషయాన్ని అర్థం చేసుకోండి. భగవంతుడు ఇటువంటి వాళ్ళని ఆర్తులు అర్ధార్థులలో పెట్టాడు, కానీ జ్ఞానులు జిజ్ఞాసులలోకి తీసుకురాలేదు. 4 రకాల భక్తులు ఉంటారు. ప్రమాదం వచ్చినప్పుడు దేవుని పూజించేవాళ్ళు ఆర్తులు, డబ్బు కోసం అర్ధార్థులు. జిజ్ఞాసులు జ్ఞానం కోసం భగవంతుని పూజించేవాళ్ళు. అన్నీ తెలిసినటువంటి భక్తులు జ్ఞానులు. కాబట్టి గొప్పతనం రావాలి అంటే నిష్కామ కర్మే మూలము. ఒకసారి మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారిని ఆయన ఒక్కరే అప్పట్లో ధర్మ సందేహాలు ఇస్తుండేవాళ్ళు స్వాతికపలో. అప్పుడు టీవీలో కూడా ఇంకా ప్రారంభం అవ్వలేదు ధర్మ సందేహాలు. ఆ సమయంలో ఆయనకు ఒక ప్రశ్న రాశారనమాట. ఈయన ఏ ప్రశ్నకైనా కూడా పురాణాలలో ఎలా ఉంది, శాస్త్రాలలో ఎలా ఉంది చూసి చెప్పేవారు జవాబు. ఆయన ఒకసారి ఎవరో ఆయనకు పంపించిన ప్రశ్నకి, అందులో ఏంటంటే నాకు ఇలాగా నేను ఒక అనాథాశ్రమము వృద్ధాశ్రమం ఏమో నడిపిస్తున్నాను, రోజు ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బు అవుతుంది, తనకు మొత్తం ఆయన రాసేసి లెక్కలు పట్టేసి పంపించి, ఇంత సమయం నాకు రోజంతా వృధా అవుతుంది, నన్ను ఏం చేయమంటారు? భగవంతుని ప్రార్థించేటటువంటి అవకాశం నాకు లేకుండా పోయింది, భగవంతుని నేను మర్చిపోతున్నానేమో. కాబట్టి దయచేసి మీరు ఆ భగవంతుని ప్రార్థించడానికి ఒక చిన్న మంత్రం నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే దానికి జవాబు ఆయన ఏమి ఇచ్చారంటే, మీకు ఏ మంత్రమూ అవసరం లేదు అన్నాడు. కాబట్టి నిష్కామ కర్మ చాలా గొప్పది. చిన్న చిన్న కోరికలు పర్వాలేదు, కానీ దొరికిన ప్రతిదీ ఇంకా నాకు కావాల్సిందే అన్నటువంటి ఆలోచనలో ఒక వయసు తర్వాత అది మరింత అధ్వానం. ఒక వయసు వరకు పర్వాలేదు, ధర్మము, అర్ధకామము, మోక్షము. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా మీరు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి అన్న విషయమే భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. తెలియజేసి ఉంటాడు, ఈ కర్మయోగం లోపల ఇందాక చెప్పినటువంటి దోషాలు ఏవైతే అవిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషం అనేవి ఉండవు అర్జున అన్న విషయం. కాబట్టి ఆ దోషాలు ఉంటాయని ఇంకా బెంగలేదు నీకు.
కాబట్టి నీకేంటి, ఈ కర్మయోగం వల్ల నీకు భగవంతుని యొక్క భావన ఉండే అవకాశం ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చిత్తశుద్ధి. ముందు చెత్త ఆలోచనని పక్కకు తొలగించుకుంటావు. కర్మయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు డైరెక్ట్గా జవాబు ఏం చెప్తారంటే చిత్తశుద్ధి అని చెప్పండి. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఇదంతా భగవద్గీతలోనే చెప్పాడని కాదు, వేదాలలో ఉంది. మీరు చూసుకున్నట్టయితే 42, 43, 44 శ్లోకాల్లో చూసుకున్నట్టయితే వేదాలలో కూడా కర్మ గురించి ఎన్నో చెప్పారు. కర్మ గురించి చాలా విపులంగా భగవంతుడు వర్ణించడం జరుగుతుంది. కర్మ లోపల ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఏ పని చేస్తే దేవతలు సంతోషపడతారు, మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, మనం ఏమేమి ఆశించవచ్చు, ఇటువంటి ప్రతి విషయము కూడా మనకు కర్మ చేయాలన్నది వేదంలో కూడా ఉంది. అయితే ఆ వేదాలలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడి తత్వాన్ని కూడా తెలుసుకోవడము. కానీ ఏమవుతుందంటే కర్మ చేయడము దాని ఫలితం తీసుకోవడము, కర్మ చేయడము దాని ఫలితం తీసుకోవడము, ఇక్కడ ఆగిపోతున్నాము. కానీ వేదాలలో చివరి భాగాలలో జ్ఞానం కూడా ఉంది. ఆ స్థాయికి ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పి భగవంతుడు అంటాడు. చాలామంది ఇక్కడ ఏమంటారంటే భగవంతుడు వేదాలని క్రిటిసైజ్ చేశాడు అంటారు. కాదు, భగవంతుడు వేదాలని విమర్శించలేదు. భగవంతుడు ఏమంటున్నాడంటే వేదాలలో చెప్పిన కర్మ, వేదాలలో చెప్పిన జ్ఞానము, ఈ స్థాయిలకు మనం చేరుకోవాలి. కాబట్టి కర్మలు చేయండి. కర్మలు చేస్తూ క్రమక్రమంగా నేనేంటి, ప్రకృతి ఏంటి, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళాలి. కర్మలు చేయండి, ఆ కర్మ యొక్క ఫలితాన్ని తీసుకోకండి. అవసరమున్న వాళ్ళ కోసం అది అంకితం చేయండి. నిష్కామ కర్మ అన్నిటికంటే కూడా గొప్పది. అంటే అవతల వారి యోగము, అవతల వారి క్షేమము కూడా మీరు తీసుకోండి. అప్పుడు భగవంతుడు మీ యోగక్షేమాలు తీసుకుంటాడు. యోగం అంటే ఏంటి, క్షేమం అంటే ఏంటి? నాకు ఏదన్నా 100 రూపాయలు వచ్చిందంటే, 1,00,000 రూపాయలు వచ్చిందంటే అది యోగం. ఆ 1,00,000 రూపాయలు నేను కాపాడుకోవడం అంటే క్షేమం. అంటే లేనిది వస్తే దాన్ని యోగం అంటారు. ఫిజులో రావచ్చు, జాగ్రత్తగా. లేనిది వస్తే అది యోగం, వచ్చి దాన్ని కాపాడుకుంటే అది క్షేమం. యోగము క్షేమము అవతల వారిని చూడండి మీరు, అప్పుడు మీకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్తున్నాడు భగవంతుడు. మీరెంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి వేరే వారి యోగక్షేమాలను ఆలోచించండి. మీరు వేరే వారి యోగక్షేమాలు చూడకుండా మీ స్వార్థం కోసమే కనుక మనుగడ చేసినట్లయితే మీరు స్వార్థపరుడు అని చెప్తున్నాడు భగవంతుడు. మీరు స్వార్థపరుడు. అటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళకండి. వేరే వారి గురించి ఆలోచించండి, మహానందం ఉంటుంది మీకు అని చెప్తున్నాడు. చెప్పి పంచమహాయజ్ఞాలు చేస్తే మంచిది అంటాడు. ఈ పంచమహాయజ్ఞాలు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము, మరోసారి చెప్తాను. ఈ పంచయజ్ఞాలలో మొదటిది దేవయజ్ఞం, అంటే దేవతలను మనం పూజించడం. రెండవది ఋషి యజ్ఞం, ఋషులు మనకు అందించినటువంటి పుస్తకాలని స్వాధ్యాయం చేయడం, చదువుకోవడం, వాటిలో ఉన్న విషయాన్ని ఆచరించడం. మూడోది భూతదయ, అందరి ఎడల కరుణతో ఉండాలి. తర్వాత మనుష్య యజ్ఞం, మనుషులందరికీ హితం కోరాలి. చివరగా పితృయజ్ఞం, పితృదేవతలని కాపాడుకోవాలి. పితృదేవతలకు అమ్మా నాన్నకి దండం పెట్టాలి, చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి కర్మకాండాలన్నీ చేయాలి. అదే కదా అర్జునుడికి మొదట్లో వచ్చినటువంటి అనుమానము, కర్మకాండాలు లేకుండా పితృదేవతలు ఏమైపోతారో అని భయపడ్డాడు కూడా కదా. కాబట్టి ఈ 5 రకాల యజ్ఞాలు ఖచ్చితంగా అందరూ చేసి తీరవలసిందే. ఇందులోపల ఎక్కడా భోగం గురించి భగవంతుడు మాట్లాడలేదు. ఈ జన్మ ఎత్తింది ఒక బాధ్యతగా. అయినప్పటికీ కూడా కొన్ని రోజులు ఎంజాయ్ చెయ్యి, చేసిన తర్వాత మళ్ళీ నీ అసలు స్వరూపం ఏంటో తెలుసుకో. మన హిందూ ధర్మంలోనే జీవన విధానము, జీవిత లక్ష్యము ఉందని ఎన్నోసార్లు చెప్పుకున్నాము. జీవన విధానం అంటే ధర్మబద్ధమైన జీవనం, అర్థం సంపాదించుకోవడం, డబ్బు, కామము, మనకు కావలసిన ఇల్లు, ఆస్తులు, వస్తువులు కొనుక్కోవడం, తర్వాత చివరగా మోక్షం. జీవితం ఎలా ఉండాలి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం మోక్షము. మోక్ష సాధనని వానప్రస్థము, సన్యాసము అనేటటువంటి స్థాయిల ద్వారా చేయండి అని చెప్పి భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఈ పంచమహాయజ్ఞాలు చేసినట్టయితే నీకు ఎంత ఆనందం వస్తుందో తెలుసా. నువ్వు బయట వస్తున్న సుఖాలు చూసి తాత్కాలిక సుఖాలు నీకు అర్థం కావడం లేదు. నీ దగ్గర ఒక పెద్ద జలాశయం ఉంది, అప్పుడు నీకు ఎవరైనా చిన్న గ్లాస్తో నీళ్లు తీసుకొస్తే సంతోషపడతావా? సంతోషపడవు. ఎందుకంటే నీ దగ్గర పెద్ద జలాశయం ఉంది. అంత పెద్ద జలాశయాన్ని నువ్వు ఉంచుకొని చిన్న చిన్న గ్లాసుల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. మనకు దొరుకుతున్న సుఖాలన్నీ కూడా చిన్న తాత్కాలికమైన సుఖాలు, మళ్ళీ కొన్ని రోజులకు కష్టాలు కూడా ఇస్తాయి అవి. అటువంటి సుఖాల కోసం ఆలోచించకు. వాడది ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో వాడు చెప్తాడు కదా, భగవంతుడు కనిపిస్తే ఏం కావాలనుకుంటున్నావు అంటే, నేనా సార్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ కావాలనుకుంటున్నాను అంటాడు వాడు.
ఇప్పుడు మనం చేస్తున్నది ఆ సినిమాలో జోక్గా మనం ఏదైతే నవ్వామో ఒకసారి ఆలోచించండి, మనం చేస్తున్నది అది కాదా? మనం కూడా చేస్తున్నది అదే. మనం కూడా భగవంతుని ఏం కోరుకుంటున్నాము? చాలా స్వల్పమైన విషయాలు కోరుకుంటున్నాం, కానీ గొప్పమైన విషయాలు, పెద్ద విషయాలు కోరుకోవాలి. అది మోక్షం. ఆ మోక్ష సాధనే మన జీవితం యొక్క లక్షణం. ఇలా గనక నువ్వు ఉన్నట్లయితే నీకు సమబుద్ధి వస్తుంది. సమబుద్ధి అంటే బ్యాలెన్స్డ్ మైండ్. ఆ బ్యాలెన్స్డ్ మైండ్ వస్తే నీకు లాభం ఏంటంటే పూర్వజన్మలో వాసనలు అవన్నీ కొట్టుకుపోతాయి. పూర్వజన్మలో చేసిన కర్మలు ఆటోమేటిక్గా పోతాయి. కర్మ చేస్తున్నావు, నువ్వు బాధపడట్లేదు, దానంతట అది నిమిత్త మాత్రంగా చేస్తున్నావు. కష్టం వస్తే కష్టం అనుభవిస్తున్నావు, సుఖం వస్తే సుఖం అనుభవిస్తున్నావు, అవి కొట్టుకుపోతున్నాయి. అంతఃకరణ శుద్ధి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనుకున్నాం, అవి శుద్ధి అయితే క్లీన్ అవుతాయి. ఎందుకంటే ఎవరి గురించి మనం చెడ్డగా ఆలోచించము, ఎవరి గురించి మనము ద్వేషించము. అప్పుడు మన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, హృదయం నిర్మలంగా అవుతుంది, ధ్యానం కుదురుతుంది. కాబట్టి మన కర్మ ఎవరి కోసం? మన కోసం, భగవంతుడి కోసం అని అనుకోకండి ఎప్పటికీ కూడా. ఈ కర్మలన్నీ చేసేది మన కోసము. సమబుద్ధితో చేసినట్టయితే పూర్వజన్మలో చేసినవి పోగొట్టుకుంటాం మనం. ఈ జన్మ లోపల కూడా మనకు చిత్తశుద్ధి జరిగే అవకాశం ఉంది. ఎవరినైనా అడగండి, మీరు పూజలు పునస్కారాల వల్ల ఏమొస్తుంది అంటే చిత్తశుద్ధి అని చెప్తారు. ఆ చిత్తశుద్ధిని సాధించాలి. చిత్తశుద్ధిని సాధించిన తర్వాతే జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉన్నది. కాబట్టి మనకు బుద్ధి యోగము, ఏదైతే బుద్ధిని మనం నియంత్రణ పెట్టుకొని సమబుద్ధిగా ఉంటామో ఆ బుద్ధి యోగము మనం సాధించాలి. అర్జున, నీకు కావాల్సింది బుద్ధి యోగము. ఇలా కనుక నువ్వు బుద్ధి యోగం చేస్తే పాపపుణ్యాలు ఇక్కడే వదిలేస్తావు, మళ్ళీ వచ్చే జన్మకు క్యారీ ఫార్వర్డ్ తీసుకురావు. అంతే కదా, మనము వచ్చే జన్మకు తీసుకెళ్లకుండా ఉండాల్సిందే మనకు కావాలి. కాబట్టి అనేక విషయాలని మనం ఎక్కడెక్కడి నుంచో పోగు చేసుకొచ్చేసి చెత్త పెట్టుకోవడం వల్ల మోహ కలిలం అనేటటువంటి పదాన్ని భగవంతుడు వాడాడు. మాలిన్యం, ఆ మాలిన్యం అంతా ఇక్కడ పెట్టుకున్నాం, అది యోగం వల్ల పోగొట్టు. ఎక్కడెక్కడి నుంచో పేర్కొన్నటువంటి చెత్త, ఆ మోహ కలిలాన్ని అంతా కూడా ఇక్కడ పోగొట్టేసేది. కర్మని నువ్వు చేస్తున్నాను అనుకోకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవంతుడు ఏమంటాడు? కర్మ చేయడం మాత్రమే నీ డ్యూటీ కాబట్టి చేస్తున్నావు. ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. ఉదాహరణకి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను. వెళ్తే ఏమైంది? ఎగ్జామినేషన్ హాల్ లోపల అన్నీ సరిగ్గానే ఉన్నాయి, అన్నీ బాగా రాశాను, బయటకు వచ్చాను. తర్వాత ఏమైంది? కుట్టడం సరిగ్గా కుట్టలేదు, ఒక పేజీ కింద పడిపోయి మిస్ అయిపోయింది. లేదా ఎగ్జామినరే మిస్ హ్యాండ్లింగ్ చేసి నా పేపర్ని గట్టిగా లాగాడు, ఏదో మిస్ హ్యాండ్లింగ్ చేశాడు, అది పోయింది. లేదా కరెక్షన్ చేసేవాడు వాళ్ళ ఆవిడతో కొట్లాడొచ్చాడు, అది కూడా అయ్యుండే అవకాశం ఉంది. లేదా ఆ పేపర్ కరెక్షన్ చేసే పర్సన్ స్ట్రిక్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. లేదా డేటా ఎంట్రీ చేసే పర్సన్ స్ట్రిక్ట్గా చేసి ఉండవచ్చు, తప్పుగా చేసి ఉండవచ్చు. లేదా ఆ రిజల్ట్స్ పబ్లిష్ చేసే పర్సన్ తప్పుగా పబ్లిష్ చేసి ఉండవచ్చు. తప్పుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాయడం వరకు మీ బాధ్యత, మీరు కరెక్ట్గా రాశారు, కానీ మిగతా ఫలితాలు రావడానికి 100 అవకాశాలు ఉన్నాయి. లేదా పేపర్ ఈజీగా వచ్చి అందరికీ మీకంటే ఎక్కువ మార్కులు కూడా రావచ్చు. కాబట్టి ఫలితం గురించి ఆలోచించకూడదు. కర్మణ్యేవాధికారస్తే అనే ఒక్క శ్లోకం చాలు నిజంగా జీవితాన్ని మార్చుకోవడానికి. వివేకానంద ఆ క్లైబ్యం మాస్మగామ పార్థ చెప్పాడు, కానీ అసలు నిజం చెప్తే కర్మణ్యేవాధికారస్తే చెప్పుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఎన్నోసార్లు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం ఇది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా అయి ఉంటుంది, గ్యారంటీ. ఎందుకంటే మీకు కూడా అన్ని కష్టపడి అన్ని సిన్సియర్గా చేసి మీ వైపు శ్రమ లోపం లేకుండా చేసినా కూడా అనుకున్న ఫలితాలు రానిది ఎన్నిసార్లు కదా. కాబట్టి ఏంటంటే ఫలితాల గురించి ఆలోచించకు, ఫలితాలపైన నీకు అధికారం లేదు అంటున్నాడు భగవంతుడు. నీకు ఏది కావాలో అది నేను ఇస్తాను, నీకు ఏది నీ పూర్వజన్మలలో సుకృతాలో అది మాత్రం నేను నీకు అందజేస్తాను. కానీ నువ్వు అనవసరంగా కర్మ ఫలితాలను నేనేదో మారుస్తున్నాను, నేను 3 మార్కాను 30 మార్కాను అని మాత్రం అనుకోకు అనేది చాలా క్లియర్గా చెప్తున్నాడు. అతను ఏమంటున్నాడు? రియాక్షన్ అక్కడ ఉండకు, ఆ రిజల్ట్ పైన రియాక్షన్ ఉండకూడదు. అంటే దీన్ని ఏమంటారంటే క్విజ్లో రావచ్చు, జాగ్రత్తగా వినండి. ప్రతి చర్యలు లేనటువంటి యోగం, ప్రతి బంధకాలు లేనటువంటి జ్ఞానం. మరోసారి చెప్తున్నాను, ప్రతి చర్య, రియాక్షన్ లేనటువంటి యోగం. యోగం ఎప్పుడు నీకు గొప్పదవుతుంది? రియాక్షన్స్ లేకుండా ఉంటే. ప్రతి బంధకాలు లేని జ్ఞానం. జ్ఞానం సంపాదించేటప్పుడు ఎటువంటి అవరోధాలు మనకు అవసరం లేదు. ఇవి చాలా ప్రధానమయ్యా అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. అర్జున ఆలోచించు, నువ్వు ఏ ఫలితం వచ్చినా కూడా నువ్వు బాధపడకు. ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని చేస్తున్నావు, నువ్వు నిష్కామ కర్మ చేస్తున్నావు.
చేయడం ద్వారా నీ పాపమంతా క్షయకరణం అవుతుంది. నువ్వు చేసిన పనులన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏ విధమైనటువంటివి వచ్చే జన్మలకు తీసుకెళ్ళడం లేదు. మంచిదే కదా, రుణాలన్నీ తీరిపోతున్నాయి ఇక్కడ. పోనీ పోతే పోనీ, ఎవడైనా తిడుతున్నాడు మరీ మంచిది, మన పాపాలు వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. కాబట్టి రియాక్షన్ అవ్వకూడదు. ప్రతి చర్య లేని యోగం, ప్రతి బంధకాలు లేని జ్ఞానాన్ని నువ్వు సాధించాలి అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తూ వారిని స్థితప్రజ్ఞత అంటారు. ఈ స్థితప్రజ్ఞత రావాలి అంటే నువ్వు ప్రతిదాన్ని ఒక ప్రసాద భావనగా స్వీకరించాలి. ఒకసారి ఆలోచిద్దాం. ఓ గుడికి వెళ్ళాం, నేను మా ఫ్రెండ్ గుడికి వెళ్ళాం అనుకుందాం. ఆ గుడి లోపల వాడు పులిహార పెట్టాడు, చక్కెర పొంగలి పెట్టాడు. నా వరకు వచ్చేసరికి పులిహార అయిపోయింది, చక్కెర పొంగలి పెట్టాడు. నాకు చక్కెర పొంగలి ఇష్టం లేదు, కానీ పాడేస్తాను, అది దండం పెట్టుకుంటాను, ఇంకో ఇద్దరికి కూడా పంచుతాను వీలుంటే. అంటే గుడికి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రసాదం నీకు ఏ విధంగా అయితే అర్హత లేదో, ఫలితం నువ్వు ఆశించవో, అదేవిధంగా జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఆశించవద్దు అంటాడు భగవంతుడు. ప్రతిదీ ప్రసాద భావంతో స్వీకరించు, అప్పుడు నువ్వు బాధపడవు కదా. ఇప్పుడు తిరుపతి లైన్లో వెళ్తున్నప్పుడు ఎంతో కష్టం అనిపిస్తుంది, కానీ ఆ కష్టాన్ని కష్టంగా అనుకుంటామా? అనుకోము. అదేవిధంగా జీవిత ప్రయాణంలో, ఈ జీవన ప్రయాణంలో వచ్చేటటువంటి కష్టాలు అనుకోకండి, సులభంగా వెళ్ళండి. అప్పుడు మీరు ద్వంద్వాలు దాటుతారు. ద్వంద్వాలు అంటే ఏంటి? శీతోష్ణ సుఖ దుఃఖాలు. చల్లగా ఉందా, వేడిగా ఉందా, దుఃఖంగా ఉందా, బాధగా ఉందా, మాత్రా స్పర్శ మొదట్లో అనుకున్నాం కదా, అవి దాటిపోతాం మనం. అవి దాటిపోయినప్పుడు ఏమవుతుంది? బాధ పోతుంది, దుఃఖం ఉండదు, సుఖం ఉండదు, కష్టం ఉండదు, నరకం ఉండదు, స్వర్గం లేదు, నరకం లేదు. ఇవన్నీ దాటిపోతే ఏమవుతుందంటే, ఇవన్నిటికీ కారణమైనటువంటి త్రిగుణాలు, సత్వగుణము, రజస్గుణము, తమస్సు గుణము, ఇవి క్రమ పద్ధతిలో తగ్గిపోతాయి. సత్వగుణాన్ని పెంచినా కొద్దీ రజస్సు, తమస్సు తగ్గిపోతుంది. గుడికి మనం 3 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పి ఇంతకుముందు తెలుసుకున్నాము. ఒకటి రజస్సుకి, ఒకటి తమస్సుకి, ఒకటి సాత్విక గుణానికి. 3 సార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత ఈ 3 గుణాలకు అతీతుడైనటువంటి భగవంతుడికి దండం పెడతాము. అందుకే 3 ప్రదక్షిణాలు చేసి చుట్టూరా ఉన్నటువంటి ఆవరణలో ఉన్న దేవతలందరికీ కూడా నమస్కారం పెట్టుకుని అప్పుడు త్రిగుణాలకు అతీతుడైనటువంటి భగవంతుడిని దాటాలి. అప్పుడే మనం స్థితప్రజ్ఞత ఆశిస్తున్నట్టు భగవంతుడికి అర్థమవుతుంది. స్థిర బుద్ధి, కష్టాలకు నష్టాలకు ఆలోచించనిది, కష్టాలకు కృంగిపోము, సుఖాలకు పొంగిపోము, లొంగిపోము. ఆ స్థాయిని చేరుకున్న వాళ్ళు స్థితప్రజ్ఞులు అంటారు. అంటే భగవంతుడు, మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, భగవంతుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు అర్జునుడికి. ఏంటంటే, చూడు, యుద్ధం నువ్వు చేయనడానికి కారణం 2. ఒకటి సాధారణ మోహం, ఒకటి అసాధారణ మోహం. సాధారణ మోహం బంధుప్రీతి, అదేమో నీకు ఆత్మతత్వంతో వెళ్ళిపోయింది. అసాధారణ మోహం, నువ్వు యుద్ధం చేయను, క్షత్రియ ధర్మాన్ని వదలను, అది కూడా నేను అందించాను. క్షత్రియ ధర్మానికి నువ్వు వదలకూడదు, నీ ధర్మాన్ని నువ్వు వదలకూడదు, స్వధర్మం తప్పకుండా చక్కగా అనుష్ఠించాలి, వేరే ధర్మాలకు నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు చేసి కర్మయోగం ఆశించు, వచ్చినవన్నీ స్వీకరించు ప్రసాద భావనతోటి. అప్పుడు సమబుద్ధి వస్తుంది. ఈ సమబుద్ధి వచ్చినప్పుడు నువ్వు ద్వంద్వాలు దాటుతావు. శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, శత్రువులు, మిత్రువులు, ఇవన్నీ దాటిపోతావు. దాటిపోయినప్పుడు ఏమవుతుందంటే జ్ఞానవంతంగా అవుతావు. ఎక్కడైతే జలాశయం ఉన్న దగ్గర ఒక గ్లాసుడు వాటర్ కోసం మనము ఆలోచించమో, సర్వసుఖాలు ఆనందము పొందిన తర్వాత ఆలోచించమని భగవంతుడు క్లియర్గా చెబుతున్నాడు. మనకి మేము తెలుసుకోలేకపోతున్నాం ఈ విషయాన్ని. జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలో లాగా కదా. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే, స్థితప్రజ్ఞుడు నువ్వు కావాలి అంటాడు. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు శ్రీకృష్ణ? ఏంటి అతని లక్షణాలు ఏంటి? అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా వింటాడు? కేశవ అంటున్నాడు. ఇక్కడ కేశవ అనడంలో అర్థం ఏంటంటే, కా ప్లస్ ఈ ప్లస్ ఈశా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఓ కేశవ, ఓ ఋషికేశ, ఓ భగవాన్, నువ్వు 3 దేవతలకు రిప్రజెంటేటివ్, ప్రతినిధి. నువ్వు నాకు ఈ శంఖాలన్నీ తీర్చు. ఎందుకంటే ధర్మం అనే ఒక పదానికి కనుక విగ్రహ రూపం ఇచ్చినట్లయితే అది రాముడు. ప్రేమకు కనుక విగ్రహ రూపం ఇస్తే అది శ్రీకృష్ణుడు. జ్ఞానానికి గనక ఒక విగ్రహ రూపం ఇస్తే అతడే స్థితప్రజ్ఞుడు అని చెప్పి భగవంతుడు తెలియజేస్తారు. ఇది క్విజ్లో కూడా రావచ్చు. ధర్మంకి ఒక రూపం కనుక మనం ఇచ్చినట్టయితే అది రాముడు. ప్రేమకు గనక ఒక విగ్రహ రూపం కల్పిస్తే అది కృష్ణుడు. జ్ఞానానికి గనక ఒక రూపం కల్పిస్తే అది స్థితప్రజ్ఞుడు. కాబట్టి స్థితప్రజ్ఞుడు అంత గొప్పవాడు.
స్థితప్రజ్ఞుడు మామూలు వాడు కాదు, నిత్యానందుడు. ఎప్పుడూ అతడు సంతోషంగానే ఉంటాడు స్థితప్రజ్ఞుడు, ఆనందంగా ఉంటాడు స్థితప్రజ్ఞుడు. కాబట్టి అర్జున, నువ్వు స్థితప్రజ్ఞుడివి కావాలి. ఖచ్చితంగా నువ్వు స్థితప్రజ్ఞుడివి కావాలి, నిత్యానందుడు అవ్వాలి. నీకు అనవసరమైన కోరికలు ఏమీ ఉండకూడదు. దుఃఖానికి బాధపడేవాడు, సుఖానికి పొంగిపోయేవాడు జీవితంలో పైకి రాడు. నీకు ఎందుకంటే విషయాలపైన కనుక కోరిక ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఈ వాచ్ కావాలి అని ఉంది కోరిక. ఆ కోరిక, ఆ వాచ్ దొరకకపోతే నాకు బాధని నింపుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ అంటాం కదా. అప్పుడు ఏమవుతుంది? ఆలోచిస్తూ ఉంటాను అనమాట, బుర్ర పాడవుతుంది. కొన్నాళ్ళకు బుర్ర పాడై 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 బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్మృతి విభ్రమ. కాబట్టి మన స్మృతి పోతుంది. మనకి ఏదైతే స్మృతి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిదో అది పోతుంది. దేనివల్ల? విషయాలపైన ఆసక్తి, బయట కనిపించే విషయాలపైన ఆసక్తి ఉన్నట్లయితే ఆ ఆసక్తి నిన్ను ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ వల్ల అది దొరికితే పొంగిపోతావు, దొరక్కపోతే కృంగిపోతావు. కృంగిపోయినప్పుడు ఏమవుతుంది? ద్వేషంలోకి దిగుతుంది, ఎందుకు రాలేదు అని చెప్పి. ఆ ద్వేషము, ఆ రాగము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నీలో అరిషడ్ వర్గాలు, క్విజ్లో రావచ్చు. కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యాలు, ఈ ఆరింటిని అరి షడ్ వర్గాలు అంటారు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గాలు అంటే గ్రూప్స్. ఈ 6 నీ సొంత శత్రువులు. ప్రహ్లాదుడు వాళ్ళ డాడీతో చెప్తాడనమాట, నాన్న నువ్వు నీ సొంత శత్రువులను గుర్తించలేకపోతున్నావు, నువ్వు ఎవరో విష్ణుమూర్తి గురించి మాట్లాడుతున్నావు, నీ సొంత శత్రువులని గుర్తించలేకపోతున్నావు అంటాడు భాగవతంలో. మన శత్రువులు ఈ రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలు లేకుండా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. కాబట్టి ఈ ఈ సంతోషానికి పొంగిపోవడము, దుఃఖానికి కృంగిపోవడం లాంటివి చేయకు. రాగద్వేషాలు వదిలేసేయాలి. బయట విషయాలకు దూరంగా ఉండాలి. ఎలా దూరంగా ఉండాలి? దేవుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంటే మీరు అసలు ఆశ్చర్యపోతారు. తాబేలు తన అంగాలన్నీ కూడా తన శరీరంలో ఇలా దాచేస్తుంది అన్నమాట. అదేవిధంగా బయట ఉన్న వస్తువులన్నింటికీ కూడా మనము దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలంటే ఒక స్వీట్ బుక్క కనిపిస్తుందంటే ఆ ఏరియాకి వెళ్ళకూడదు, అంతే. క్లియర్? ఆ ఏరియాకి వెళ్ళకూడదు, అంతే. కళ్ళకు చెడ్డ దృశ్యాలు కనిపిస్తాయి, వీలైనంతగా కట్టేసుకోవాలి. అంటే మనం నోరు కట్టేసుకోవడము, కళ్ళు కట్టేసుకోవడము, చెడ్డ మాటలు వచ్చినప్పుడు చెవులు మూసేసుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము బయట విషయాలకు దూరంగా ఉంటాము. దూరంగా ఉండడం వల్ల తాబేలుని మనము చేసుకున్నట్టు ఉంటాము. ఇప్పుడు మన సముద్రంలో ఒక నావ వెళ్తుంది. ఇది కూడా భగవంతుడికి ఎగ్జాంపులే, నా ఎగ్జాంపుల్ కాదు. ఆయన ఏమంటున్నాడు? ఆ నావకి కనుక సరైన కంట్రోల్ లేకపోతే ఆ గాలిలో ఎటుపడితే అటు కొట్టుకుపోతుంది నావ. నువ్వు ఇప్పుడు నీ పిచ్చి పిచ్చి కోరికలతో స్థితప్రజ్ఞత సాధించలేక, నీ కోరికలు కోరితే సంతోషము, కోరిక తీరకపోతే దుఃఖము, సంతోషము దుఃఖము, సంతోషము దుఃఖము, ఇలా దినదిన గండం నూరే లాయిష్ మీది కొట్టుకుపోతున్నావు. ఆ నావ కనుక నీళ్ళలో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతున్నావు. భగవంతుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది, నేను చెప్పింది కాదు, భగవంతుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు తాబేలాగా బయట విషయాలని గ్రహించకు. లోపల ఉన్నాడు భగవంతుడు, లోపల ఉంది ఆనందం. ఇక్కడ ఎక్కువ ఆనందం ఉంది, బయట కంటే ఇక్కడ ఎక్కువ ఆనందం ఉంది. కొద్దిగా అర్థం చేసుకోండి ప్లీజ్. బయట కంటే ఇక్కడ ఎక్కువ ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని గుర్తు తెచ్చుకో, ఆ ఆనందాన్ని సాధించడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి భగవంతుడు చెబుతూ, ఎట్లా అంటే నువ్వు ఏ పనన్నా చెయ్యి. తామరాకపోయినా నీటి పొట్టులాగా ఉండు. ఇది కూడా భగవంతుడు ఇచ్చిన ఎగ్జాంపులే. తామరాకపోయినా నీటి పొట్టులాగా ఉన్నట్లయితే అప్పుడు నీకు అవేవి అంటవు. నువ్వు చేస్తున్న పని యొక్క ఫలితాలు ఏవి నీకు అంటవు. అన్ని చోట్ల ఉదాసీనో గతవ్యత. భగవంతుడు 12వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఉదాసీనంగా ఉండు, నిమిత్త మాత్రుడుగా ఉండు, దేనిపైన ప్రత్యేక ఆకర్షణ పెట్టుకోకు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఖచ్చితంగా స్థితప్రజ్ఞుడు అవుతావు. ఆ స్థితప్రజ్ఞుడు నిత్యానందుడు. అతనికి కోరికలు ఉండవు. అతడు తన ఇంద్రియ విషయాలన్నింటినీ కట్టేసుకుంటాడు. అతడు ఇలా నావలాగా కొట్టుకుపోడు. తామరాకపోయిన నీటి బొట్టులాగా దేనికి అంటకుండా ఉంటాడు. ఆకాశం ఏ విధంగానైతే దేనికి అంటకుండా సర్వవ్యాప్తమైందో అదేవిధంగా స్థితప్రజ్ఞుడి యొక్క ఆత్మ అతను చేసే పనులు నిత్య వ్యాప్తంగా, సర్వవ్యాప్తంగా ఉంటాయి. అతడు నిత్యానందుడై ప్రకాశిస్తాడు. అతను అంటాడు, అటువంటి వ్యక్తికి ఆత్మజ్ఞానం అవసరము. అందరూ పడుకున్న సమయం అతనికి వెలుతురు లాంటిది. అతనుకి వెలుతురు ఉన్నప్పుడు అందరికీ నిద్ర అంటాడు. అంటే అందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇతడు జ్ఞానవంతుడుగా ఉన్నాడు అన్న మీనింగ్ ఇక్కడ. అందరూ ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడుతుంటే ఈయన ప్రాపంచిక విషయాలు కాకుండా అలౌకిక విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అంతేగాని వాళ్ళందరూ పడుకున్నప్పుడు ఈయన మెలకుగా ఉంటాడు అన్నది విషయం కాదు అక్కడ.
అందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈయన జ్ఞాన మార్గంలో ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి కోరికలు వదిలేసేయాలి. ఈ మమకారము, అహంకారము ఇవన్నీ కూడా వదిలేసేయాలి. మమకారం అంటే నాకు ఇది కావాలి, అహంకారం అంటే నేనే చేస్తున్నాను, నాకే కావాలి. ఈ అహంకారం, ఈ మమకారము, అహంకారాన్ని వదిలేసేయాలి. ఎందుకంటే ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు లో లెవెల్. ఫస్ట్ బయట విషయాన్ని చూసేది ఇంద్రియాలు. ఇంద్రియాలకి కోరిక చూపించేది మనస్సు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక లడ్డు కనిపించింది అనుకో, నా మనస్సు అడుగుతుంది అది తినాలి అంటుంది. అప్పుడు జ్ఞానేంద్రియాలలో నాలుక ఆల్రెడీ నీళ్ళు ఊరుతూ ఉంటాయి. కర్మేంద్రియాలను పురమాయిస్తుంది, వెళ్ళి తీసుకురా అంటుంది. చేతులు కాళ్ళు అక్కడికి వెళ్ళి లడ్డూని తీసుకొచ్చి నోట్లో పెట్టుకుంటాయి. సో ఇంద్రియాలు, ఇంద్రియాల పైన మనస్సు, ఈ మనస్సు పైన బుద్ధి. బుద్ధి ఏం చెప్తుంది? నిన్న ఆల్రెడీ 2 లడ్డూలు తిన్నావు, ఈరోజు 3వ లడ్డు తినకు, ఇంకా తినకు అని చెప్పి బుద్ధి చెప్తుంది. ఈ బుద్ధికి పైన ఆత్మ ఉంది. ఇలా నువ్వు ఊర్ధ్వ మార్గంలో పయనించాలి. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకో, మనస్సుని కంట్రోల్ చేసుకో, బుద్ధిని కంట్రోల్ చేసుకో. అప్పుడు ఆత్మతత్వానికి నీకు దారి సుగమమవుతుంది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు ఇది ఇంతకుముందు కూడా చెప్పానేమో నాకు తెలియదు. మా అమ్మకి చిన్నప్పుడు బల్పాలు తినే అలవాటు ఉండేదన్నమాట. మేము ఏం చేసేవాళ్ళం, ఆ బల్పాలని అమ్మకు దూరంగా దాచేవాళ్ళం. ఇంద్రియాలకి, ఇంద్రియ విషయాలను దూరంగా ఉంచడం మొదటి మెట్టు కదా, దూరంగా ఉంచాం. అమ్మ తినలేకపోయేది, కానీ బాగా వెతికేది, ఇల్లంతా వెతికేది. వెతికి చివరికి వారానికి ఒకసారి అయినా పట్టుకోగలిగేది. వాటిని పట్టుకుని మొత్తం మీద బల్పాలు తినేది. కొన్ని రోజులకు నాకు కోపం వచ్చి, అమ్మ నీతో మాట్లాడే నా మీద ప్రామిస్ అయ్యి నువ్వు తింటే అని చెప్పాను. అనగానే ఒక్కసారి అమ్మకు బలపాల మీద మనస్సు విరిగిపోయింది. నేను మనస్సు అనే పదం వాడాను, జాగ్రత్తగా వినండి. మనస్సు విరిగిపోయింది. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, 40 ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, 40 ఏళ్ళ కిందటి మాట. ఈ రోజు వరకు మా అమ్మ మళ్ళీ బలపాలు తినలేదు. అంటే మనస్సును చంపుకుంటే ఇంద్రియాలు ఏమీ చేయలేవు. ఇంద్రియాలు ఓడిపోతాయి మనస్సు ముందు. ఈ మనస్సును కంట్రోల్ చేసింది ఎవరు? మా అమ్మ యొక్క బుద్ధి. ఆ మనస్సును చంపింది ఎవరు? బుద్ధి. తినకు, నీ కొడుకు దీన్ని ఇష్టపడడం లేదు. చాలా సులభంగా ఉంది కదా. ఇంద్రియాలు పైన మనస్సు, పైన బుద్ధి. అలా కంట్రోల్ చేసుకున్నట్టయితే మనకేమవుతుందంటే క్రమ పద్ధతిలో కదా కోరికలను తగ్గించుకుంటాం. కాబట్టి ఆ కోరికలన్నీ వదిలేసిన వాడు, ఇది నాది, ఇది నా కోసం కావాలి, నాకు స్వార్థం. 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా ఇంకా స్థలాలు కొంటారు, ఇంకా కార్లు కొంటారు, ఇంకా బంగ్లాలు కొంటారు. ఎన్నేళ్ళు ఇంకా. యయాతి వీళ్ళ పాండవ వంశానికి ఆద్యుడు, ఆయన ఏం చేశాడు? ఆయన ఆలోచించాడు, నాకు యవ్వనం సరిపోలేదు, కాబట్టి మరో యవ్వనం కావాలి అని చెప్పి కొడుకుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. నాకు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుంది లైఫ్, మీ లోపల ఎవడన్నా నా యూత్ తీసుకొని నా ఓల్డ్ ఏజ్ మీరు తీసుకుంటారా అంటాడు. వాళ్ళ యూత్ ఈయనకు కావాలట, ఈయన తన వృద్ధాప్యాన్ని వాళ్ళకి ఇస్తారట. ఎవరో ఒప్పుకోలేదు, ఒక కొడుకు ఒప్పుకుంటాడు ఫైనల్లీ. ఆ కొడుకు యొక్క ఇది ఈయన తీసుకుంటాడు. తీసుకుని అనుభవించిన తర్వాత ఈయనకు అర్థమవుతుంది ఏంటంటే అగ్నికి ఆజ్యం పోసినట్టే, నెయ్యి పోసినట్టే కోరికలకు మనము లొంగడం అంటే అనే విషయం తెలుసుకుని అప్పుడు జ్ఞానయోగి అవుతాడు. అప్పుడు కొడుకు తన మళ్ళీ తన దగ్గర ఉన్న యవనాన్ని వాపసు ఇచ్చేసి తన వృద్ధాప్యాన్ని తను తీసేసుకుంటాడు, గొప్ప జ్ఞానం అవుతాడు. కాబట్టి కోరికలు ఎప్పటికీ కూడా తగ్గవు. దాన్ని మనమే ఒక స్థాయి తర్వాత తగ్గించుకోవాలి. నాకు 50 ఏళ్ళు వచ్చాయి, ఇక ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన కోరికలు నేను కోరుకోకూడదు అన్నటువంటి విషయము మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏమవుతుంది? కోరికలన్నీ వదిలేస్తామో మమకారం, అహంకారం పోతుంది. మన పిల్లల గురించి మనం బాధపడితే సరిపోతుంది. మన మనవళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి, మునిమనవళ్ళ గురించి, మునిమనవరాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ మనం భవిష్యం గురించి ఆలోచిస్తాము. హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళైతే భగవంతుడు చెప్పిన మార్గంలో ఎందుకు వెళ్ళడం లేదు? ముందు ధర్మము, తర్వాత అర్ధకామము, తర్వాత మోక్షము. అర్ధము, కామము ఒకే బాటగా ఎందుకు చెప్పానంటే ఆ రెండింటికి ఒకే వయసు, డబ్బు సంపాదించుకుంటూ కోరికలు తీర్చుకోవడం కాబట్టి. తర్వాత మోక్షంలోకి రావాల్సిందే. దాని గురించే భగవంతుడు వానప్రస్థము, సన్యాసము అనే 2 ఆశ్రమాలు ఇచ్చాడు. వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళండి అంటే అడవిలోకి వెళ్ళిపోమని కాదు, కనీసం పిల్లలతో డిటాచ్డ్గా ఉండడం, సంఘంతో డిటాచ్డ్గా ఉండడం. సంఘ వివర్జిత అంటాడు, సంఘ వివర్జిత అంటాడు భగవంతుడు. సంఘానికి దూరంగా ఉండాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఏ విధంగా ఉండాలంటే మనం ఎంత స్టేబుల్గా ఉండాలంటే సముద్రంలోకి అన్ని నదుల నీళ్లు వెళ్ళిపోతాయి, సముద్రం పొంగదు. ఎండాకాలంలో సముద్రం నీరంతా ఎండిపోతుంది, కానీ సముద్ర మట్టం పెద్దగా తగ్గదు. ఏ విధంగానైతే రాను పోను సముద్రం పైన మార్పు తేలేదో అలాగే ఈ జగత్తు కూడా మన పైన మార్పు తేయకూడదు.
జగత్ అంటే ఏంటి? జాయతే గచ్చతే ఇది జగత్. వస్తుంది పోతుంది, అదే జగత్తు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాలు మనని మార్చకూడదు. మనము ఉన్నతులుగా మారాలి. అప్పుడేమవుతుందంటే పరమశాంతి వస్తుంది. కోరికలన్నీ వదిలేసిన తర్వాత పరమశాంతి వస్తుంది. ఆ శాంతిలోంచి అప్పుడు మనకు పరమాత్మ జ్ఞానం వస్తుంది. పరమాత్మ జ్ఞానం వచ్చిన తర్వాత మనకు మోక్ష మార్గం వచ్చే అవకాశం ఉంది. భగవంతుడే దీనికి గ్యారంటీ ఇస్తున్నాడు. భగవంతుడు ఈ అధ్యాయం చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన కళలో కూడా 18 అధ్యాయాలు చెప్పాలని అనుకోలేదు. అర్జునుడు క్వశ్చన్స్ అడిగాడు, సెకండ్ చాప్టర్లో మొత్తం ఆన్సర్స్ చెప్పేశాను అనుకున్నాడు ఆయన. అందుకని చాలా విషయాలను ఇక్కడ కుదించేశాడు. ఇప్పుడు 3 నుంచి 18 వరకు ఈ అధ్యాయాలలో చెప్పుకున్నదే మనం ఇంకా 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 వివరంగా చెప్పుకుంటాం. ఒకవేళ ఇవాళ ఏమన్నా పాయింట్ అర్థం కాకపోయినా నేను చాలా సులభమైన భాషలో కొలోక్వియల్ లాంగ్వేజ్లో చెప్పుకుంటూ వస్తున్నాను. అయినా కూడా ఏమన్నా అర్థం కాకపోతే 3, 4, 5, 6, 18 అధ్యాయాల వరకు అత్యంత సులభమైనటువంటి రీతి లోపల మనము తెలుసుకుందాం. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ కోరికలు వదిలేసి మమకారం అహంకారము వదిలేస్తే ఎంతో శాంతి వస్తుంది. ఆ శాంతిని బ్రాహ్మీ స్థితి అంటారు. కాబట్టి జ్ఞానానికి మనం ఏంటంటే 70 ఏళ్ళు వచ్చేదాకా ఎదురు చూడాలని కాదు. జ్ఞానానికి కావాల్సింది మనస్సు, వయస్సు కాదు. ఆ జ్ఞానం రావడానికి మనస్సు. ఎందుకంటే ఈ వయస్సు, అనారోగ్యం ఇవేవి కూడా జ్ఞానానికి అవరోధం కావు, కాకూడదు, కాలేవు. మనం కావాలి అని కోరుకున్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. ఒక్కసారి ఆలోచించండి. ఖట్వాంగుడికి మనం భాగవతం విన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. మొన్న కూడా నిన్న గత వారం కూడా విన్న. ఖట్వాంగుడికి 2 ఘడియల్లో మోక్షం వచ్చింది. అంటే 48 మినిట్స్లో. 7 డేస్ లోపల పురీక్షిత్తు మోక్షాన్ని సాధించగలిగాడు. అటువంటిది మనం ఎందుకు సాధించలేము? మనము తప్పకుండా మోక్ష సాధన చేస్తే మోక్షం సాధించగలము. మరణ సమయంలో ఉన్నవాడికే మోక్షం వస్తే ఇక వయసులో ఉన్న మనకెంత? ఇది శంకర భాష్యం. కాబట్టి చాలా సులభమని చెప్తున్నాడు. కాబట్టి ఆ బ్రాహ్మీ స్థితిని చేరుకోవాలి ఓ అర్జున అని చెప్పి భగవంతుడు ఈ అమూల్యమైనటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి అధ్యాయాన్ని మనకు అందించాడు. గత వారం తెలుసుకున్న విషయాలతో ఈ వారం మనము అర్థం చేసుకున్నట్టయితే చాలా సులభం. ముందుగా ఆత్మ, మనది దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాము. తర్వాత మన ధర్మాన్ని, మన స్వధర్మాన్ని వదలకూడదు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత నిష్కామ కర్మ కావాలి, కర్మ యొక్క ఫలితాలు వదిలేసేయాలి, కర్మ చేయడం వరకు మాత్రమే మన బాధ్యత, కర్మ ఫలితాలను మనం పట్టించుకోకూడదు అని భగవంతుడే చెప్పి పంచమహాయజ్ఞాలు మాత్రమే చేయాలి, కంపల్సరీగా చేయవలసిన డ్యూటీస్ మాత్రం చేయాలి, అవి వదలవద్దు అని చెప్పాడు. తర్వాత భగవంతుడు ఏమంటాడంటే సమబుద్ధితోటి ఉండాలి, ద్వంద్వాలు వదిలేస్తేనే త్రిగుణాతీత స్థితికి వెళ్తావు అన్నాడు. ద్వంద్వాలను వదిలేసినప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు. ద్వంద్వాలంటే శీతోష్ణ సుఖ దుఃఖాలు, శత్రువులు, మిత్రులు ఇవన్నీ వదిలేసినప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడివి అవుతావు అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేశాడు అన్నమాట. తెలియజేయడం వల్ల ఏమైంది? అప్పుడు నువ్వు బ్రాహ్మీ స్థితికి చేరుకుంటావు అని చెప్పాడన్నమాట. చెప్పి ఆ బ్రాహ్మీ స్థితిని చేరినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటావు నువ్వు. ఆ ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందంటే సముద్రంలో నీరు కనుక ఏ విధంగా పొంగదో నువ్వు అలా పొంగవు. కష్టానికి పొంగిపోవు, సుఖానికి లొంగిపోవు అన్న విషయాన్ని తెలియజేసి భగవంతుడు అత్యద్భుతమైనటువంటి ఈ అధ్యాయాన్ని ఇక్కడ మనకు ముగించి ఈ అధ్యాయ వివరణ మిగతా 15 అధ్యాయాలలో మనకు అందజేస్తాడు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, శ్రద్ధగా విన్న మీ అందరికీ, ప్రశ్నావళికి మీరు ఇస్తున్నటువంటి సమాధానాలు చూశాను, చాలా సంతోషం అనిపించింది. నేను తప్పుగా చెప్పినవి కూడా కొంతమంది కరెక్ట్ చేసి రాయడం అనేది మరింత సంతోషం అనిపించింది. ఈ వారం కూడా ప్రశ్నావళి సోమవారం నాడు మనము తెలుసుకుందాము. వచ్చే శనివారం నేను ఉండకపోవచ్చు, దాని ఆల్టర్నేట్ ప్లాన్ సారికా మేడము మనకు చెప్తారు. నా ల్యాప్టాప్లో కూడా బ్యాటరీ కొద్దిగా దగ్గరికి వచ్చింది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తొందరగా అడుగుతారని ఆశిస్తున్నాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసింది సూత్రధారి, విశ్రమించేది నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తొందరగా అడగండి, మళ్ళీ నా ల్యాప్టాప్లో బ్యాటరీ అయిపోతుంది. హరి, నా ల్యాప్టాప్ది బ్యాటరీ ఇవ్వనన్నా. హరి ఇక్కడే ఉంది. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే తెలుసుకుందాం. చాలా ఉన్నతమైనటువంటిది అధ్యాయము.
గొప్ప విషయాలను మనకి ఎన్నింటినో తెలియజేసింది. ఒక్క నిమిషం ల్యాప్టాప్ ఛార్జర్ కనెక్ట్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. జై శ్రీకృష్ణ, చెప్పండి. ఇప్పుడు ఆత్మతో మనకి ఇచ్చుకుంటున్నప్పుడు సుఖ దుఃఖాలు మానాభిమానాలు ఇది ఉండకూడదు అనుకుంటున్నాము. మరి నెక్స్ట్ జన్మకి ఇవి కారణాలు అవుతున్నాయి, మన కోరికలు, మనం చేసే పాపపుణ్యాలు అని అంటారు కదా. దీనికి దానికి రిలేషన్ ఎలాగా? అంటే మనం ఆత్మతత్వం కదా, కాబట్టి మనం చేసినవన్నీ కూడా కారణ రూపంలో ఉండిపోతాయి. కారణ రూపంలో అంటే మనం ఈ జన్మలో చేసిన సంస్కారాలన్నీ కూడా కారణ రూపంలో మిగిలిపోతాయి. మిగిలిపోయి వచ్చే జన్మలోనే కాకపోవచ్చు, వచ్చే కొన్ని జన్మలలో, ఎందుకంటే మనకు జన్మ రావడం చాలా కష్టం, అంత తేలిగ్గా జన్మ రాదు. ఆ జన్మ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ప్రారంధ రూపంలో అనుభవిస్తాం. సంచిత రూపంలో వాటిని పట్టుకెళ్తున్నాం. క్యూములేటివ్, గత వారం తెలుసుకున్నాం కదా, క్యూములేటివ్గా పట్టుకెళ్తున్నాము. పట్టుకెళ్ళి వాటిని ఏం చేస్తున్నాము, తర్వాత జన్మలలోకి కారణ శరీరం నుంచి మళ్ళీ స్థూల శరీరాన్ని మనం ధరిస్తున్నాం. స్థూల శరీరాన్ని ధరించి ఈ పూర్వజన్మలలో చేసుకున్న పాపపుణ్యాలను మళ్ళీ వచ్చే జన్మలలోకి అనుభవిస్తున్నాం. ఈ జన్మలలో కనుక మనం మంచి చేసుకుని పుణ్యం సాధన చేసుకుని ఉన్నట్లయితే వచ్చే జన్మలో ఇంకా కాస్త బెటర్ పొజిషన్ వచ్చే అవకాశం ఉందని భగవంతుడు తెలియజేశాడు. ఈ ఆత్మతో మనం అనుసంధానంగా ఉన్నప్పుడు మనకి పాపపుణ్యాలు ఇవన్నీ కూడా లెక్కకి వస్తాయి జన్మకి. గుడ్ క్వశ్చన్. ఆత్మ అనేది పాపపుణ్యాలు పట్టుకోదు. అసలు ఆత్మకి ఏమి అంటావు? ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ అనుకోండి కొద్దిసేపటికి. ఇప్పుడు ఆత్మ అనేది మీ ఆత్మ, నా ఆత్మ అని సెపరేట్ ఆత్మలేమి ఉండవు. విశ్వంలో ప్రవహించేది ఒకటే ఎలక్ట్రిసిటీ అనుకోండి. నా ఎగ్జాంపుల్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ప్రవహించే ఇదంతా ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఓకేనా? నేను ఇక్కడ కారణ శరీరం, ఒక చిన్న బీజంతో వెళ్తున్నాను. నేను ఒక చిన్న బీజం అంటే విత్తనం. ఈ విత్తనం లోపల నా పూర్వజన్మ పాపాలు, పూర్వజన్మ పుణ్యాలు అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళి ఏం చేస్తాను, ఇవన్నీ పట్టుకుని ఇంకొక జన్మ తీసుకోవాలనుకోండి, ఆత్మలోంచి చైతన్యం తీసుకుని జన్మెత్తుతాను. కానీ ఇదే ఆత్మ, నా ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు, మా ఆత్మ వేరు, ఎవరాత్మ వేరు అనేది ఉండదు. ఆత్మ అనేది ఒకటే, విశ్వ చైతన్యం, ఎలక్ట్రిసిటీని మీరు ఎక్కడ హోల్డ్ చేస్తే అక్కడ మీకు ప్లగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఒకచోట మొబైల్ ఛార్జర్ పెట్టుకుంటారు, అంటే మొబైల్ జన్మ వచ్చింది. ఒకచోట ల్యాప్టాప్ ఛార్జర్ పెట్టుకున్నారు, ల్యాప్టాప్ జన్మ వచ్చింది. ఒకచోట ప్లగ్ పెట్టుకున్నారు, ప్లగ్ జన్మ వచ్చింది. అదేవిధంగా ఈ చిన్న కారణ శరీరం, మన శరీరం 3 రకాలు. మీరు చూస్తున్నటువంటిది స్థూల శరీరం. ఈ స్థూల శరీరం కానటువంటి మనస్సు, కరెక్ట్. సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో ఆ సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి మాత్రమే ఉంటాయి. కారణ శరీరం ఏంటంటే మనం చేసినటువంటి అన్ని విషయాలను ఒకరి దగ్గర చేసి ఒక బీజ రూపంలో ఉండి అది జన్మలకు కారణం అవుతుంది. ఆత్మ కారణం కాదు. ఆత్మకి ఏమి అంటాం? ఆత్మ జస్ట్ ఎలక్ట్రిసిటీ. ఎక్కడ ప్లగ్ పాయింట్ పెడితే అక్కడ మనకు పవర్ వస్తుంది, అంతే. అందుకే అందరిలో ఉండేది ఒకే ఆత్మ అని చెప్పేది. మనము ఆత్మలో అనుసంధానంగా ఉంటే మనకి ఈ శరీరానికి మళ్ళీ పాపపుణ్యాలు అంటుతాయా అని అడిగాను. అంటావు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆత్మ స్వరూపము అని తెలుసుకున్నప్పుడు పాపపుణ్యాలు ఇక్కడే వదిలేస్తామని చెప్పేసి ఇందాక తెలుసుకున్నాం. ఇందాక మనం ఏం తెలుసుకున్నామంటే మనము గనక ఆత్మస్వరూపమని అనే రియలైజ్ అయిన 2వ నిమిషంలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఎందుకంటే ఆత్మ జ్ఞానమే నిజమైన జ్ఞానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని మన కర్మలన్నింటినీ భస్మం చేస్తుంది. కర్మ కేవలం 2 విధాలుగానే నశిస్తుంది. ఒకటి అనుభవించడం ద్వారా, రెండోది దాన్ని కాల్చేయడం ద్వారా. జన్మలు ఎత్తడం అనేది అనుభవించడము. కాల్చేయడం అనేది నేను ఆత్మని తెలుసుకున్నాక బయటకు వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టేజ్ మీద డ్రామా వేస్తున్నాను అనుకోండి. వేస్తున్నప్పుడు నాకు అది డ్రామా అని తెలియదు. చాలా ఎమోషనల్గా యాక్ట్ చేస్తున్నాను. 2 నాటకాలు, 3 నాటకాలు, 10 నాటకాలు వేస్తూనే ఉన్నాను. సడన్గా తల తిప్పి చూస్తే అక్కడ డైరెక్టర్ కనిపించాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఏంటి అంటే, నువ్వు చేస్తున్నది నాటకం అంటాడు. నాటకమా అని చెప్పి అంటాను. అప్పుడు స్టేజ్ మీద నేను మళ్ళీ వస్తాను.
వచ్చి ఈ నాటకం పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ ఇంకొక నాటకంలోకి రాను. అదే అన్నమాట. మనం అటు వెళ్ళి డైరెక్టర్ వైపుకి చూడాలి. చూసినామంటే మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకోవాలి. ఒకసారి ఆత్మస్వరూపులం అని తెలిసాక ఎన్ని కర్మలు చేసుకున్నామా, పాపాత్మలమైనా సరే, ఇది మనకు 4వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా తెలుసుకుంటాము. మొత్తం కర్మలన్నీ కాలిపోతాయి. కాలిన విత్తనాలు ఏ విధంగానైతే మొలకెత్తవో మీరు అన్న ప్రశ్నకి జవాబు ఆత్మస్వరూపులం అయితే మనకు ఏ విధమైన పాపములు అంటవు. ఈ జన్మ రాలిపోయే వరకు మనకి ఏమీ కాదు. ఏ విధంగానైతే పండిన దోసకాయ ఒక చెట్టుకు వేలాడుతుందో, ఊర్వారుకమివ బంధనాత్, ఊర్వారుకం దోసకాయ ఏ విధంగానైతే చెట్టుకు బంధనం ఉందో, అలా ఈ దేహం పడిపోయేంత వరకు ఎదురు చూసి తర్వాత పరమాత్మ లోపల కలిసిపోతుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా ఉన్నతమైనది. దాని జవాబు ఏంటంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటే పాపపుణ్యాలు మనకు అంటావు. జై శ్రీకృష్ణ. జై గురుదత్త. అయితే ఇప్పుడు ఈ జన్మలో ఉన్న పాపాలు నెక్స్ట్ జన్మలో ఉండవు, ఇప్పుడు ఈ జన్మలోనే అయిపోతాయి అన్నారు కదా. మరి మామూలుగా అంటాం ఈ జన్మలో చేసిన పుణ్యాలు బట్టి నెక్స్ట్ జన్మ వస్తుందంటారు. అవునమ్మా. ఎవరికి ఉండవని చెప్పాను? ఎవరైతే ఆత్మస్వరూపులమని తెలుసుకుంటారో, ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మనం చేసుకున్న పాపపుణ్యాలు ఒక జన్మలో తీరవు. కొన్ని కోట్లాది జన్మలుగా ఒక పెద్ద సంచిని భుజం మీద వేసుకుని తిరుగుతున్నాము. ఆ సంచిలో కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక జన్మకు 1000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలము. ఒక జన్మలో 1000 రూపాయలు ఖర్చు పెడితే మిగతా 1,00,000 జన్మలు ఎన్నో ఎత్తాల్సి వస్తుంది మనకు. మళ్ళీ అన్ని 10,000 జన్మలు ఎత్తాలి. ఇంకా అంతవరకు ఆ సంచి ఖాళీ అవ్వదు. ఆ సంచి ఖాళీ అయ్యేదాకా జన్మలు ఎత్తాలి. ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి, తర్వాత రెండో మాటకి వెళ్తాను. గ్యారంటీ లేదు. అది కూడా చెప్తాను. మీకు ఇప్పటిదాకా చెప్పింది అర్థమైంది. ఇప్పుడు వేస్తే మనం విత్తనాలు ఉంటాయి కదా, మనం మొక్క వేయడానికి వేసినప్పుడు మనం వేసిన ఏదే విత్తనం అయితే వేస్తామో అదే చెట్టు వస్తుంది, కానీ మళ్ళీ వేరే చెట్టు రాదంటారు కదా. అలాగే మనిషి ఆత్మ అన్నప్పుడు మళ్ళీ మనిషిగానే పుడుతుంది అంటారు కదా, మళ్ళీ వేరే జంతువులు కానీ అక్కడ ఏం పుట్టరంటారు. అది తప్పు. ఆ అవగాహన పూర్తిగా తప్పు. తిరియక్ జన్మలను ఉంటాయి. జంతువులుగా ఎత్తవలసినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే మానవ జన్మగా ప్రతిసారి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే భగవంతుడు మనం పుట్టే ముందు భగవంతుడిని కర్మ ఫల ప్రదాత అంటారు. ముందు ఇందాక ప్రశ్నకు జవాబు తెలుసుకుని తర్వాత రెండో దాంట్లోకి వద్దాం. ముందు అది అర్థమైంది కదా మీకు. మనం కొన్ని కోట్లాది రూపాయల సంచిని భుజం మీద వేసుకుని వెళ్తున్నాం. అదంతా అనుభవించేదాకా మనకు మోక్షం రాదు. ఫస్ట్ పాయింట్ అంతవరకు క్లియర్ కదా మీకు? ఎస్. తర్వాత రెండో పాయింట్ ఏంటి? అందులోది ఒక జన్మలో 1000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలం. కాబట్టి ఇంకా 10,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్నాయి అక్కడ. ఎలా ఖర్చు పెడతాం వాటిని? జన్మ ఎత్తితే తప్ప ఖర్చు పెట్టాం. అయితే ఇక్కడ ఏంటి? జన్మ ఎత్తి తీరక తప్పదు. ఇవాళ జన్మ ఎత్తాము. ఈ జన్మలో మళ్ళీ కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకుంటాను నేను. మళ్ళీ ఆ పాప పుణ్యాలు వెళ్ళి మళ్ళీ సంచిలో యాడ్ అవుతాయి. మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అది 1,00,00,000 రూపాయల నుంచి 1,10,000 అవుతుంది. అలా పెరిగిపోతూ ఉంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్. పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయినప్పుడు జన్మనెత్తాల్సిన అవసరం ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది? మానవ జన్మ రాకుండా కుక్క జన్మ నక్క జన్మ వస్తే అదృష్టం. ఎందుకంటే వాటికి కొత్తగా పాపపుణ్యాలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి కేవలం కర్మఫలం మాత్రమే అనుభవిస్తుంది. సో భగవంతుడు ఏమంటాడంటే తిరియక్ జన్మలు ఎత్తడము పూర్తి సహజము అని చెప్పేసి అంటాడు. కాబట్టి మనకు తిరియక్ జన్మలు రావడం న్యాచురల్. మనిషిగా పుట్టినవాడు కుక్కగా, చీమగా, దోమగా కూడా పుడతాడు. కానీ మళ్ళీ మనిషి జన్మకు అవకాశం వచ్చినప్పుడు దేవుడు మనిషి జన్మిస్తాడు. ఎందుకంటే పాపము పుణ్యము కొంత భాగం ఉన్నప్పుడు భగవంతుడు మనకు మనిషి జన్మిస్తాడు. అయితే మనిషి జన్మ వచ్చిన తర్వాత తిరియక్ జన్మకు వెళ్తాము. ఎందుకంటే 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 100 సార్లు కుక్క జన్మ ఎత్తితే బోల్డ్ అంతా తీరిపోతుంది. కాబట్టి అది. ఇక రెండవది ఏంటి? జ్ఞానం వచ్చింది అనుకోండి. అయితే మనిషి జన్మలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జంతువుల జన్మ లోపల ధర్మము, అర్థము, కామము, మోక్షం అని 4 పార్ట్స్ ఉండవు. అర్థము, కామము అంటే సంపాదించుకోవడం, తినడము. ఎక్కడో కొట్టుకొని వస్తాయి, ఫుడ్ తింటాయి, అంతే. అర్థము, కామము మాత్రమే. మనిషి జన్మకు మాత్రమే ధర్మము, మోక్షము సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనం ధర్మబద్ధమైన జీవితం చేస్తూ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తే ఈ సంచి మొత్తం కాలిపోతుంది. ఎప్పుడైతే కాలిపోతుందో 1,00,00,000 రూపాయలు ఒక్క క్షణంలో కాలిపోతాయి.
కాలిపోయేసరికి మళ్ళీ జన్మెత్తవలసిన అవసరం రాదు. అప్పుడు జన్మ బంధనాల నుంచి విడిపోతాము. ఇప్పుడు చెప్పండి మీ క్వశ్చన్ ఇంకేమన్నా ఉంటే. లేదు 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 చాలా అన్ని రకాల జన్మలు వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం చేసేటటువంటి పుణ్య ఫలాల వల్ల మనము మళ్ళీ వచ్చేది కూడా మానవ జన్మ రావాలని కోరుకుంటాం. దేవతలు కూడా నాకు మానవ జన్మ కావాలి అని కోరుకుంటారు. దేవతలు కూడా, నేను అంటున్నది మీరు తిరియక్ జన్మలు వదిలేసేయండి, పశువుల జన్మలు వదిలేసేయండి, దేవుళ్ళు కూడా దేవతలు కూడా మాకు మనిషి జన్మ కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే మనిషి జన్మలో మాత్రమే మోక్ష సాధనకు అవకాశం ఉంది. దేవతల జన్మకి లేదు. దేవతల జన్మలు అంటే ఏంటి? స్వర్గలోకము, పితృలోకము, చంద్రలోకము, సూర్యలోకము, ఇలా రకరకాల లోకాలు ఉంటాయి. ఓం భూహ, ఓం భువహ, ఓం సువహ, ఓం మహహ, ఓం జన. ఈ లోకాలన్నింటి లోపల ఉన్న దేవతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి తీరవలసిందే. కానీ కేవలం మనిషి జన్మలో మాత్రమే డైరెక్ట్గా మనిషి నుంచి దేవుడిగా మారిపోయే అవకాశం ఉంది. మనిషికి దేవుడికి మధ్య ఉన్నటువంటిది ఒక త్రిగుణాలనే ఒక చిన్న తెర. ఆ తెర తీసేస్తే మనిషే దేవుడు అవుతాడు. మనిషి దేవుడుగా మారగలిగేటటువంటిది కేవలం మానవ జన్మలోనే ఉంది. మనము ఒకసారి గనక మనము ఈ ఆత్మ స్వరూపులము, భగవంతుడి యొక్క స్వరూపులము అన్న విషయాన్ని ఆలోచన ద్వారా తెలుసుకున్నప్పుడు అనిర్వచనీయమైన ఆనందం వస్తుంది. ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం లోపల మనకు ఈ చేసుకున్నటువంటి పాపములన్నీ, పుణ్యములన్నీ కూడా కరిగిపోతాయి. పాపాలు 0 అవ్వాలి, పుణ్యాలు కూడా 0 అవ్వాలి. 2 0 అయితేనే మనకు జన్మ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పాపాలు 0, పుణ్యాలు 100 ఉన్నాయి అనుకోండి, వచ్చే జన్మ ఇంకోటి ఎత్తాలి. ఆ జన్మలో నేను అన్ని పాపాలు లేవు, పుణ్యాలే కాబట్టి కలెక్టర్ అవుతా. కలెక్టర్ అయిన తర్వాత 4 తప్పులు చేస్తాను, మళ్ళీ తిరిగి జన్మకి వెళ్ళిపోతాను. కాబట్టి నా పాపాలు పుణ్యాలు 2 కూడా 0 అవ్వాలంటే మనిషి జన్మ లోపల జ్ఞాన మార్గం కోసమై ప్రయత్నం చేయాలి. నేను ఆత్మస్వరూపుడని అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మన సంచి కాలిపోతుంది. క్యుములేటివ్ పాపాలు కాలిపోతాయి, క్యుములేటివ్ పుణ్యాలు కాలిపోతాయి. కాలిపోయినప్పుడు ఇంక అనుభవించడానికి ఏమీ మిగిలినప్పుడు జన్మ ఎత్తము. జై శ్రీకృష్ణ. 84 లక్షల జీవరాశులలో ఏ జన్మైనా ఎత్తవచ్చు. అది నిజమే కదా. దేవతలు అంటే మనకంటే ఎక్స్ట్రా పవర్స్ ఉన్న వాళ్ళని దేవతలు అంటారు, అంతే. మనకంటే ఎక్కువ పవర్స్ ఉన్న వాళ్ళని దేవతలు అంటారు. దేవతలు అనేవి పొజిషన్స్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ లాగా. ఇప్పుడు వచ్చే ఇంద్రుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు వచ్చే మన్వంతరంలో ఇంద్రుడు బలి చక్రవర్తి, బ్రహ్మ ఆంజనేయ స్వామి, వ్యాసుడు దూర్వాసుడు. అవన్నీ పొజిషన్స్, దే ఆర్ పొజిషన్స్. ఆ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఆల్రెడీ కొత్త రిక్రూట్స్ వచ్చేసారు. సో మనం కూడా దేవతలమయ్యే అవకాశం ఉంది. దేవతలు అవడమే కాకుండా పరబ్రహ్మలో కలిసిపోయే అవకాశం కూడా ఉంది. బ్రహ్మదేవుడు తన 100 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత తను మళ్ళీ నశించేస్తాడు. ఆయన పుణ్యాత్ముడు కాబట్టి భగవంతుల్లో కలిసిపోయే అవకాశం ఉంది. కానీ మిగతా దేవతలు మళ్ళీ మానవ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. మానవ జన్మలో మాత్రమే మనము ముక్తి సాధించే అవకాశం ఉంది. ఇంకా ఏ జన్మలోనూ కూడా అవకాశం లేదు. జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. పితృయజ్ఞం అంటే మనం కర్మయోగం నెక్స్ట్ చాప్టర్లో చాలా డీటెయిల్గా తెలుసుకుంటాము. ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. పితృయజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం, యజ అంటే ఏంటి? ఉపాసన. యజ చేసిన వాడికి జయ వస్తుంది. అంటే ఎవరు? జయ అంటే విజయము. యజ్ఞం చేసిన వాడికి జయం వస్తుంది. సంస్కృతంలో అన్ని పదాలు తిరగేసి కూడా చూస్తే వాటిలో అర్థాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యజ్ఞం అనేది ఏదైతే, పితృయజ్ఞం అనేది ఏదైతే ఉందో, పితృలు మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మనము బతికుండగా మనం వారిని ప్రేమగా బాధ్యతగా చూసుకోవడము మొదటిది. రెండవది ఏంటంటే పితృదేవతలు అనేది ఒక సెపరేట్ దేవతల డిపార్ట్మెంట్ ఉంటుంది.
భగవంతుడు చెప్తాడు, పితృదేవతలలో నేను అర్యముడను నేను అని చెప్పేసి భగవంతుడు కూడా చెప్తాడు. ఆ పితృదేవతలు అనేటటువంటి డిపార్ట్మెంట్ లోపల మనము తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి పిండాలు కొన్ని తరాల కింద చనిపోయినటువంటి మన పూర్వీకులకు కూడా మనము పిండ ప్రదానం చేస్తాము. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పిండ ప్రదానము పితృదేవతలు అనే డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు మనం అందించిన పిండాన్ని తీసుకుని మన పితృదేవతలు ఎక్కడ ఏ లోకంలో ఉన్నారు, ఏ జన్మ ఎత్తారో చూసి అక్కడ వాళ్ళకి ఆ రూపంగా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి అందిస్తారు. ఉదాహరణకి నేను మా నాన్నగారికి అందించినటువంటి పిండము మా నాన్నగారు స్వర్గలోకంలో ఉంటే స్వర్గలోకంలో అందుతుంది, మర్త్యలోకంలో ఉంటే ఇక్కడ అందుతుంది, పాతాళ లోకంలో ఉంటే పాతాళ లోకంలో వారు తినే ఆహారంగా మారిపోతుంది. నేను ఇచ్చే గొడుగు ఏదైతే దానం చేస్తానో అది వాళ్ళకు షెల్టర్ అవుతుంది, ఇల్లుగా ఉంటుంది. నేను ఇచ్చేటటువంటి చెప్పులు వారి పాదసేవకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మనం ఇచ్చేటటువంటి ప్రతి వస్తువు కూడా మనకు జన్మనిచ్చి ఈ జన్మకు కారణమై ఈ జన్మ వల్ల మనం మోక్షం సాధించుకునే అవకాశం ఉంది. అటువంటి పితృదేవతలకు కృతజ్ఞతా భావనలో చేసేటటువంటి ఉపాసనని అంటే తల్లిదండ్రులకు బతికుండగా పూజించడము, తర్వాత మరణించిన తర్వాత సరైన పిండ ప్రదానాలు చేయడమే పితృయజ్ఞము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మ అన్న ప్రాణము అన్న ఒకటేనా? కాదు. ఉపజములకి మనకి అందరికీ ఒకటే ఆత్మ ప్రాణం అనేది ఉంటుందా? ఇందాక మీరు అన్నారు ఓం తపక ఓం అని అంటారు కదా, సంకల్పం చెప్పేటప్పుడు చెప్తాం కదండి, అవి లోకాలు అన్నారు కదా, అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోకం అంటూ ఉంటుంది కదా, అది నాకు తెలియదు, ఒకసారి విశ్లేషణగా చెప్తారండి. ముందు మీరు అన్నది ప్రాణము తర్వాత ఆత్మ ఒకటేనా అంటే కాదు. ఉద్దాలకుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తాడు. వచ్చే ఉద్దాలకుడి దగ్గరికి వాళ్ళ అబ్బాయి వస్తాడు శ్వేతకేతు. నాన్న నాకు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలిసిపోయాయి అంటాడు. అప్పుడు తండ్రి అంటాడు అనమాట, తెలిసిందా, అయితే ఆత్మ అంటే ఏంటో అంటాడు. ఆత్మ అంటే ఈ శరీరం అంటాడు. అంటే నీకు అర్థం కాలేదు, తపస్సు చేసుకురా అంటాడు. అప్పుడు వాడు వెళ్ళి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి లేదు నాన్న ఆత్మ అంటే ప్రాణం అంటాడు. అంటే మళ్ళీ తపస్సు చేసుకురా అంటాడు. మళ్ళీ ప్రాణం అంటే మనం పీల్చుకునే వాయువుని ప్రాణం అంటారు. ఓకే, మనం పీల్చుకునే పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలని ప్రాణం అంటారు. అది నాన్న అంటే కాదు 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 మళ్ళీ వెళ్ళి రాడు. ప్రాణం అనేది కేవలం మన జీవక్రియకు ఉండేది మాత్రమే ప్రాణం. మనం ఆవులించడానికి, కళ్ళు మూతలు తెరవడానికి, గాలి పీల్చుకోవడానికి, తుమ్మడానికి, తర్వాత మనం మాట్లాడడానికి, హృదయంలో కవాటాలు తెరుచుకోవడానికి, శరీరంలో అన్ని అరగడానికి, శరీరంలోని మరణాలను పంపించడానికి ఉపయోగించేదాన్ని మాత్రమే ప్రాణం అంటారు. కాబట్టి ప్రాణం అనేది ఒక లో లెవెల్ యాక్టివిటీ. ఆత్మ అనేది ఉన్నతమైనటువంటిది. ప్రాణం పైన మనస్సు, మనసు పైన బుద్ధి, బుద్ధి పైన ఆత్మ. కాబట్టి ఆత్మ అనేది ఒక యూనివర్సల్ పవర్. మీకొక ఆత్మ, నాకొక ఆత్మ అని సెపరేట్గా ఉండదు. ఆత్మలన్నీ వేరువేరు. కాబట్టి ఈ ఆత్మ ప్రాణము ఒకటే కాదు. పశువులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నింటికి మనకు దేవతలకు అందరికీ ఉన్నది ఒకే చైతన్యము. ఆ చైతన్యము లేకపోతే మన పని చేయదు. నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్లో అన్నీ ఉన్నాయి. బ్యాటరీ ఉంది, కీబోర్డ్ ఉంది, స్క్రీన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ల్యాప్టాప్ పని చేయదు. ఎందుకు పని చేయదంటే దానికి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేయలేదు కాబట్టి. ఎలక్ట్రిసిటీనే ఆత్మ అంటాము. ఆ విధంగా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటే అక్కడ మాత్రమే మన డివైజెస్ పనిచేస్తాయి. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ అనేది కాన్స్టెంట్. నాకు ఒక ఎలక్ట్రిసిటీ, మీకు ఒక ఎలక్ట్రిసిటీ కాదు. ఈ ల్యాప్టాప్ని నేను హాల్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఈ రూమ్లో చల్లగా ఉందని ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఈ విశ్వ చైతన్యం నుంచి కొంత చైతన్యం తీసుకుని మన కారణ శరీరం రకరకాల జన్మలు ఎత్తుతుంది. ఈ జన్మలలో భగవంతుడు చెప్పినటువంటివి 14 రకాల జన్మలు. ఆ 14 రకాల ముఖ్యమైనటువంటివి. అందులోపల పైకి వెళ్ళిన కొద్దీ ఓం భూహు, ఓం భువః, ఓం సువః ఇవి బ్రహ్మదేవుడి యొక్క కంట్రోల్లో ఉన్నవి. దీనిపైన ఓం మహా, ఓం జనః, ఓం తపః ఇవేవైతే ఉన్నాయో అవి శాశ్వతంగా ఉండేవి. సత్యలోకం వరకు ఏవైతే ఉంటాయో అవి శాశ్వతంగా ఉంటాయి. అవి విష్ణుమూర్తి యొక్క ఆధీనంలో ఉంటాయి. మీరు భాగవతం క్లాస్కి వస్తే తప్పకుండా మనం మొత్తం చెప్పుకుందాం. లేదా ఒకసారి సారిక గారితో కూడా మాట్లాడి భాగవతం తొందరగా స్టార్ట్ చేద్దాం. అందులో సృష్టి రహస్యం చెప్పినప్పుడు అన్ని లోకాల గురించి తెలుసుకుందాం. అలాగే విరాట పురుషుడి కింద అతల, వితల, సుతల, మహాతల, రసాతల, పాతాల అని చెప్పి ఇక్కడ 7 లోకాలు ఇవి ఉంటాయి అన్నమాట. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు. రకరకాల దేవుళ్ళు, దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, యక్ష, గంధర్వులు, పిశాచాలు,
ఇలా ఎన్నో లోకాలు ఉంటాయి. చంద్రలోకం, సూర్యలోకం, పితృలోకం, ఇలా రకరకాల లోకాలన్నీ దాటిన తర్వాతే చివరికి వైకుంఠం అని చెప్పబడేటటువంటి మోక్ష మార్గానికి మనము చేరుకుంటాము. జై శ్రీకృష్ణ. ఇంకొక 5 నిమిషాలు ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. చాలా ఉన్నతమైన అధ్యాయము. ఈ అధ్యాయంలో తెలుసుకున్న విషయాలనే మనం క్రమ పద్ధతిలో మిగతా అధ్యాయాలలో విపులంగా తెలుసుకుంటాము. ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సాంఖ్య యోగము, ఆత్మతత్వ యోగము లేదా సంఖ్యతో సంబంధించినది. సంఖ్య ఏంటి? మళ్ళీ తత్వమే. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 72 నాడులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచభూతాలు, ఇవన్నీ కూడా సంఖ్యని సూచిస్తాయి. సంఖ్యను సూచించి సంఖ్యలో ఉన్న తత్వాన్ని ఆత్మకు అన్వయించేటటువంటి శాస్త్రమే ఆత్మతత్వ యోగమైనటువంటి సాంఖ్య యోగము. ఈ ఉన్నతమైనటువంటి అధ్యాయాన్ని మనము 2 వారాలలో తెలుసుకున్నాము. చూద్దాం. వచ్చే వారము బహుశా బుధవారం నాడు మనం క్లాస్ పెట్టుకోవచ్చు. నేను ఒకసారి సారిక గారితో కూడా మాట్లాడిన తర్వాత చెబుతాను. నేను ఒక 2 వారాలు ఉండకపోవచ్చు. సో వీలైనంత వరకు మనం బుధవారం నాడు పెట్టుకుందాము. ఆ రోజు కర్మయోగం యొక్క ఉపోద్ఘాతాన్ని అందరము తెలుసుకుందాము. కర్మయోగం యొక్క ఉపోద్ఘాతము మనకు చాలా ముఖ్యము. కర్మయోగం యొక్క ఉపోద్ఘాతం తెలుసుకున్నప్పుడు మనము కర్మయోగాన్ని, కర్మ సన్యాస యోగాన్ని, ఆత్మ సంయమన యోగాన్ని అద్భుతంగా, కర్మ జ్ఞాన యోగాన్ని, ఈ 4టిని అద్భుతంగా మనం అర్థం చేసుకోగలము. ఈ 4 అధ్యాయాలకు సరిపడ కాన్సెప్ట్స్ వీలుంటే ఈ బుధవారము, లేకపోతే ఆలోచిద్దాం. మరి ఊరి నుంచి వచ్చిన తర్వాత మనం చూసుకుని తప్పకుండా తెలుసుకుందాము. అంతవరకు దయచేసి ఈ అధ్యాయాలని, ఇప్పటివరకు చెప్పిన విషయాలని మరొకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ అధ్యాయం ఉన్నతమైన అధ్యాయము. ఇందులో మొత్తం గీతాసారం మనకు అందించబడింది. ఇటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనము ఈరోజు అందుకున్నాము. మీ అందరికీ శుభం కలుగుగాక. మరి వచ్చే వారం కలిసే వరకు జై శ్రీకృష్ణ.